స్పష్టంగా ప్రభు మాట్లాడును గాక. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా మైకు స్పష్టంగా అందరికి వినబడుతుంది కదా? చివరి వరకు స్పష్టంగా వినబడుతుంది కదా? ఓకే. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో నుండి మనం చదువుకున్న వాక్య భాగం ఏమనంటే, నేను కూడా చదువుతాను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. హమ్మింగ్ రాకుండా చూసుకోండి. ఓకే. ఈ చదవబడినటువంటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రకటన గ్రంథం అంటేనే మనకి చాలా అద్భుతమైన మర్మాలు దాచబడ్డాయి. మనం చదువుకున్నటువంటి వాక్యం 12వ అధ్యాయంలోది చదివాం. ఈ 12వ అధ్యాయం అనగానే గుర్తుకొచ్చే మాట, సూర్యుని ధరించిన స్త్రీ, చంద్రుని మీద నిలిచిన స్త్రీ, నక్షత్రాలు 12 నక్షత్రాలు కలిగిన కిరీటం పెట్టుకున్న, తల మీద పెట్టుకున్న ఒక స్త్రీ కనబడుతుంది. అది పరలోకమందు ఒక సూచనగా కనపడుతుంది అని యోహాను దర్శనంలో చూస్తాడు. ఈ దర్శనంలో చూసినటువంటి ఈ దర్శనము ఎవరై ఉంటారు అనే దానికోసం చాలా మంది భక్తులు, జ్ఞానులు, మేధావులు, బైబిల్ పండితులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమంది ఆర్సిఎం వాళ్ళు అన్నారు కదా, ఈ స్త్రీ ఎవరో కాదు, మేము నమ్ముతూ, మేము కొనియాడుతూ, మేము పూజిస్తున్న, మేము గౌరవిస్తున్నటువంటి యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి మరియయే తప్ప ఇంకెవరై ఉంటారు అని వాళ్ళు నమ్ముతూ ఇదే పిక్చర్ని వాళ్ళు ఫోటోల్లోనూ విగ్రహాలుగా చేసుకుని పెట్టుకుంటున్నారు. మీరు గమనించారు లేదో, ఒక మరియమ్మ ఆ ఫోటో అలా పెట్టి దానికి ఆ తలకి కిరీటం పెట్టి, ఆ తర్వాత సూర్యుడిని ధరించిన వెనక భాగంలో సూర్యుడిని పెట్టి చంద్రుడి మీద నిలిచినట్టుగా ఒక బొమ్మ కనపడుతుంది ఆర్సిఎం చర్చెస్ లో కొన్ని చోట్ల. ఎందుకు అంటే వాళ్ళు అది నమ్ముతున్నారు. ఈ స్త్రీ ఎవరని ఉంటారు, దేవుడు మా గురించే చెప్పుకుంటాడు, ఈ మరియని గురించే చెప్పుకుంటాడని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అది కాదు. ఎందుకు కాదంటే, మరియ అయితే, మరియకు పుట్టిన శిశువు మరి యేసు ప్రభువారు అయితే, మరి యేసు ప్రభువారు ఆ పుస్తకంలో, ఈ అధ్యాయంలో ఈ స్త్రీకి కూడా ఒక మగ శిశువు పుట్టాడు. ఆ మగ శిశువు పుట్టగానే ఏం జరిగిందంటే, ఆవిడ కనినటువంటి ఆ మగ శిశువు సింహాసనానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని యొద్దకును సింహాసనం యొద్దకు వెళ్ళానని ఉంటుంది. మరి కాబట్టి యేసు ప్రభువారు సింహాసనానికి వెళ్ళినట్టుగా పుట్టగానే దేవుని యొద్దకు వెళ్ళినట్టుగా ఎక్కడైనా ఉందండి? కాబట్టి ఈ వ్యాఖ్యానం సరైనది కాదు అని మనకు అర్థమైంది. 2, కొందరు ఇశ్రాయేలీలు అంటారు. ఈ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలీలు అని. చాలా మంది ఇశ్రాయేలు నమ్ముతున్నారు. కానీ బైబిల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథ ధ్యానంలో ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఇంకా ఉండిపోయారు, ఇంకా అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారని చెప్పాలి. కారణం ఏంటంటే, వాళ్ళకి అది అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేటట్టుగా 2 మాటలు చెప్పాలంటే, ఈజీగా మీకు అర్థం అవడానికి ఒక మెథడ్ చెప్తారు, ఒక పద్ధతి. మనకి మొదటి అధ్యాయం యేసు ప్రభువుని చూపిస్తుంది. 2, 3 అధ్యాయాలు యేసయ్య స్థాపించిన సంఘాన్ని చూపిస్తుంది. 4వ అధ్యాయం ఆయన సంఘం ఎత్తబడుటను గుర్తు చేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువారు యోహాను భక్తుని పిలుస్తాడు, ఎక్కడికి ఎక్కి రమ్ము. నాకు ఈ 2 వాయిస్లు వస్తున్నాయి కానీ ఇది రావట్లేదు. ఈ 2 వాయిస్లు వస్తాయి, నాకు ఇబ్బందిగా ఉంది. వస్తే ఇదన్నా రావాలి, అదన్నా. చూడండి, ఎక్కడికి ఎక్కి రమ్ము అనగానే వెంటనే యోహాను అక్కడికి ఆత్మవశుడే వెళ్ళిపోతాడు.
అంటే 4వ అధ్యాయము సంఘంను కూడా ప్రభు ఇలాగే పిలుస్తాడు, ఎక్కడికి. అంటే మీకు అర్థమైందా అండి? ఇప్పుడు మొదటి అధ్యాయంలో యేసయ్యను చూపిస్తాడు, అంటే యోహాను యేసు ప్రభుని చూశాడు. 2-3 అధ్యాయంలో యేసు ప్రభు వారు ఎవరిని చూపిస్తున్నాడు యోహానికి? సంఘాన్ని చూపిస్తున్నాడు. ఓకే, మరి 4-5 అధ్యాయాల్లో పరలోకాన్ని గురించి చూపిస్తున్నాడు. ఇక 6 నుంచి 19వ అధ్యాయం వరకు, 6 నుంచి 19వ అధ్యాయం వరకు ఎత్తబడిన తర్వాత, సంఘము వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద జరగబోతున్న 7 సంవత్సరాల శ్రమలు జరుగుతాయి. ఆ 7 సంవత్సరాల శ్రమలు మొదటి 3.5 సంవత్సరాల్లో శ్రమలు అని, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమలని, ఒక ప్రక్కన సాతానుడు విడవబడిన క్రైస్తవులు హింసిస్తాడని, రెండో 3.5 సంవత్సరాల్లో దేవుని కోపం భూమి మీద దిగి వస్తుందని, ఉగ్రతలు వస్తాయని, తెగుళ్ళు, భూకంపాలు, ఇంకా రకరకాల ఉగ్రతలు వస్తాయని చెప్పని మనం ఆ 19వ అధ్యాయం వరకు చెప్పుకుంటాం. అంటే 6 నుంచి 19వ అధ్యాయం వరకు మీరు చదివిన ప్రతి అధ్యాయం చదివినప్పుడు 7 సంవత్సరాల శ్రమల గురించే రాయబడి ఉంటాయి. అంటే 4-5 అధ్యాయాల సంఘం వెళ్ళిపోతే, అంటే ఎత్తబడింది అనుకుంటే, 6 నుంచి 19 అధ్యాయాల వరకు ఏ సంభవాల గురించి చెప్తున్నాడంటే సంఘము ఎత్తబడిన తర్వాత జరగబోయే సంగతులు చెప్తున్నాడు. మరి 20, 21, 22 అధ్యాయాల సంగతి ఏంటి? 20, 21, 22 అధ్యాయాల సంగతి ఏంటంటే అది నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. తీర్పులన్నీ అయిపోయినాక దేవుడు నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు. దాని గురించి చెప్పబడింది. అయితే ఈజీగా మీకు అర్థం కావడానికి 6 నుంచి 19 అధ్యాయాల వరకు, 6వ అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని 2 కోణాల్లో వివరించాడు యోహాను భక్తుడు. దేవుడు ఆయనకి అలా తెలియజేశాడు. 2 కోణాల్లో వివరించాడు. 2 కోణాలు. ఎందుకు 2 కోణాల్లో వివరించాడు? 2 రకాల ప్రజలకి ఈజీగా అర్థం అవడానికి. మొదటగా దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలు, యూదు. ఒక యూదుడు గనక ఈ ప్రకటన గ్రంథాన్ని 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని గనక చదివితే ఈజీగా అర్థమయ్యేటట్టుగా వారిని దృష్టిలో పెట్టుకొని యూదుల కోణములో నుంచి 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని చెప్పాడు. అది ఎక్కడి వరకు ఉందంటే 6 నుంచి 11 అధ్యాయాలు. చెప్పండి, ఎక్కడి నుంచి? 6 నుంచి 11 అధ్యాయాలు ఒక యూదుడు చదవగా అర్థం చేసుకునేటట్టు రాయబడ్డాయి. ఓకే, రెండవది 12 నుంచి 19 అధ్యాయాలు ఒక క్రైస్తవుడు, క్రీస్తు నమ్ముకున్న వ్యక్తి, అది ఏ దేశస్థుడై, మనం అనొచ్చు యూదులు కాని వాళ్ళందరూ ప్రపంచంలో ఎవరంటే అన్యులు, అన్యజనాలు. మనం మన ఊర్లో అన్ని జనులు రక్షణ పొందకపోతే అన్యులు అంటున్నాం చూసారా? అసలు అన్ని జనులు అది కాదు, మనమే అసలు అన్ని జనులు. ఓకే, యూదులేమో దేవుని పిల్లలైతే అన్ని జనులు ఎవరు? యూదులు కాని వాళ్ళు ప్రపంచంలో ఏ దేశస్తుడైనా, అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, ఇంకా ఏ యూరప్ అయినా సరే, ఆఫ్రికా అయినా సరే, భారత్ అయినా సరే, ఏ దేశములో ఉన్న వాళ్ళైనా అన్ని జనులే. ఒకవేళ యేసుప్రభువు నమ్ముకుంటే మనం క్రైస్తవులుగా మారుతాం. ఓకే, యోధా జాతి, అన్య జాతి, పరిశుద్ధ జాతి అని 3 మాటలు చెప్పొచ్చు. ఇప్పుడైతే రక్షించబడిన వాళ్ళందరూ పరిశుద్ధులు, పరిశుద్ధ జాతి. రక్షణ పొందకుండా ఇంకా ఉంటే ఎవరైనా అన్య జాతి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యోధా జాతి, దేవుడి అర్పించుకో, అలా కూడా చెప్పవచ్చు. సరే, విషయం ఏంటంటే ఒక అన్యుడు అంటే రక్షించబడిన వాడు, దేవుని నమ్ముకున్నవాడు, యేసుప్రభువుని నమ్ముకున్నవాడు చదివితే ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక రక్షించబడిన వ్యక్తి సంఘము యొక్క కోణములో నుంచి చెప్పబడిన 7 సంవత్సరాల శ్రమల కాలం 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఎక్కడ చదివాం? 12వ అధ్యాయం. ఇప్పుడు ఒక యూదుడు చదివితే ఈజీగా అర్థం అవడానికి 6 నుంచి 11 అధ్యాయాలు 7 సంవత్సరాల శ్రమల కాలం. ఒక క్రైస్తవుడు సంఘములో ఒక వ్యక్తి చదివితే ఈజీగా అర్థమయ్యేటట్టు 12వ అధ్యాయం నుంచి.
ఇప్పుడు మనం 12వ అధ్యాయం చదువుకున్నాం కనుక ఈ 12వ అధ్యాయంలో 5వ వచనం చదివాం కదా. ఇప్పుడు ఈ 12వ అధ్యాయం అంత సారాంశం ఏంటంటే సూర్యుని ధరించిన స్త్రీ. ఏ స్త్రీ చెప్పండి? సూర్యుని ధరించిన స్త్రీ, చంద్రుని మీద నిలిచిన స్త్రీ, 12 నక్షత్రాల కిరీటాన్ని తల మీద పెట్టుకున్న స్త్రీ. ఎవరి స్త్రీ అంటే ఆర్సీఎం వాళ్ళు అనుకున్నట్టుగా మరియా కాదు. కొందరు అంటున్నట్టుగా ఇశ్రాయేలు జాతిని ఇలా చెప్పాడు అంటారు. కానీ అది కూడా వ్యాఖ్యానానికి సరిపోదు. కొంత మట్టుకు వినడానికి చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది. ఎలా అంటే సూర్యుడు ధరించిందంటే సూర్యుడు అంటే యాకోబే కదా. చంద్రుని మీద నిలిచిందంటే యాకోబు భార్యనే కదా. మరి యాకోబు ఒక భార్య ఉందా, ఇద్దరు భార్యలు ఉందా? నలుగురు ఉన్నారు ఆయన పిల్లలు. నలుగురికి పుట్టారు. మరి ఎలా సింక్ అవుతుందండి అది? సరే, చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఉపదేశ క్రమంలో సెట్ అవ్వదు. తర్వాత నాకు 12 నక్షత్రాల కిరీటం ధరించిందంటే ఏంటి ఆ కిరీటం? ఏంటి ఆ 12 నక్షత్రాలు? 12 గోత్రాలే కదా, యాకోబులోంచి వచ్చిన వాళ్ళే కదా అని చెప్తా. చెప్పుకోవడానికి బాగుంది, కానీ అర్ధరహితంగా ఉంది వ్యాఖ్యానం. కాబట్టి వారు ఇశ్రాయేలుకు వారు కన్నటువంటి మగ శిశువు, ఇప్పుడు మనం చదివింది ఏంటి 5వ వచనంలో? మగ శిశువును కందంట. సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందండి? ఆవిడ ఎవరిని కందంట? మగ శిశువు. ఇప్పుడు ఇశ్రాయేలు అయితే ఇశ్రాయేలు మగ శిశువును కన్నారా? సరే, కంటే అది సింహాసనానికి వెళ్ళిందా? వీళ్ళు ఎలా వ్యాఖ్యానం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలుకు గుర్తు అని అనేవాళ్ళు, ఇశ్రాయేలుకు ఎవరు పుట్టారు? మగ శిశువు ఎవరు పుట్టారు? అదిగో యేసు ప్రభు పుట్టలేదా ఇశ్రాయేల్ దేశంలో అని చెప్తారు. మరి ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంలో పుట్టగానే ఆయన సింహాసనంకి వెళ్ళాడా? పుట్టిన కొద్ది కాలానికి ఐగుప్తుకి వెళ్ళాడా యేసు ప్రభు? యేసు ప్రభు వెళ్ళింది ఎక్కడికండి? ఏ రోజు రాజు చంపుతున్నాడని దేవదూత చెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఐగుప్తుకి వెళ్ళారు. 3 నెలలు అక్కడ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? శిశువుని కనగానే ఆ మగ శిశువు ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును వెళ్ళెను. అందుచేత ఇశ్రాయేలుకి ఈ స్త్రీ సాదృశ్యము అనడంలో కూడా అది అర్థరహితమే. మరి ఎవరు అంటారు? ఒకసారి మనం చూద్దాం, మనం వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఆ స్త్రీ ఎలా ఉందంటే సూర్యుని ధరించిందట. మొదటి మాట ఏం చెప్పండి? సూర్యుని ధరించింది. ఇంకో అద్భుతమైన మాట చెప్పన, పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అని రాయి. ఆవిడ పరలోకమందు ఉందా? పరలోకమందుంది అని రాయబడినటువంటి అనుభవం చూడండి. ఆ మాటకి నేను రిఫరెన్స్ చెప్పే ముందు ఆమె సూర్యుని ధరించుకుందంట. ఎవరు ధరించింది చెప్పండి? ఇప్పుడు బైబిల్లో సూర్యుడు అనే మాటకి దేవునికి కూడా సూర్యుడు పోల్చబడ్డాడు. కీర్తనల గ్రంథంలో దేవుడు కేడెమును సూర్యుడినై ఉన్నాడు అని ఉంటుంది. 88, 86 కీర్తనలో ఉంటుంది. ఆయన కేడెమును సూర్యుడునై ఉన్నాడు అని ఉంటుంది. 86వ కీర్తన, 88వ కీర్తన ఉంటుంది. ఎంతమ్మా? 84:11 అండి. నీ దేవుడైన యెహోవా సూర్యుడు కేడెమునై ఉన్నాడు. చాలు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు దేనికి పోల్చబడ్డాడండి? సూర్యుడికి పోల్చబడ్డాడు. సరే, ఇప్పుడు మలాకీ గ్రంథం దగ్గరికి వచ్చేస్తాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారికి అగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ మాట వినాలి. ఇది ప్రవచనం. యేసు ప్రభువును గురించిన ప్రవచనం ఇది. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వస్తాడని, ఆయన రక్షకుడిగా మెస్సయ్యగా వస్తాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి. అందులో ఇది ఒక ప్రవచనం. ఆ వచ్చే మెస్సయ్య రక్షకుడికి ఏమని పేరు పెట్టారు అక్కడ చెప్పండి? నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమని పేరు ఇక్కడ?
నీతి సూర్యుడు. ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీ సూర్యుని ధరించుకుందంట. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి, సూర్యుని ధరించింది అంటే యేసు ప్రభుని ధరించిందనేగా. అలేలే చెప్పండి గట్టిగా. ఏమన్నా మాటలు జోలపాటలాగా ఉన్నాయా? నిద్రపోతున్నారా ఏంటి? లాలిజో జో లాలిజో అలాగేమైనా ఉన్నాయా? ఈ ప్రసంగాలు స్పీడ్గా చాలా త్వరగా చెప్పేస్తే అర్థమయ్యే మాటలు కావి. అందుకని నేను టీచబుల్గా బోధనా పద్ధతిలో ప్రసంగం చేసుకుంటూ వెళతాను. నేను ప్రసంగం చేస్తే నేను వచ్చిన కొత్తలో ఎంతమంది నా ప్రసంగం విన్నారు? కన్నాళ్ళు పాతాలు ఎంత స్పీడ్గా చెప్పేవాడిని అండి. ఏమండి జీవన్ గారు అక్కడ నవ్వుతున్నారు. చాలా స్పీడు. నన్ను అందుకోలేరు మీరు. నా ప్రసంగాలు నేను ఇప్పుడు అనుకుంటే అప్పుడప్పుడు నేను రికార్డింగ్ చేసుకుని పెట్టుకున్నా బాగుండేది క్యాసెట్. నా ప్రసంగం అంత స్పీడ్గా ఉంది. నన్ను అందుకోలేరు మీరు, నాతో పరిగెత్తలేరు. కానీ ఈ ప్రసంగాలు, ఎలాంటి ఉపదేశాలు చాలా స్పీడ్గా చెప్తే అర్థమయ్యాయి కాదు, ఎక్కువ మీరు చాలా బోధనా పద్ధతులు. అందుకే ఉపదేశ క్రమం, ఉపదేశం చెప్తారు. ఇది ఉపదేశాన్ని ప్రసంగంలో ఎలాగైతే స్పీడ్గా చెప్తే వెళ్ళిపోతాం, అవసరమైతే ఆ ప్రభువే ఆ నడిపించినప్పుడు మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది స్పీడ్. కావాలని నేను స్పీడ్ చెప్పట్లేదు, మీకు అర్థం కావాలంటే. స్తోత్రం చెప్పాలి కానీ ఆ స్లోగా చెప్తున్నారు కదా, నిద్ర వచ్చింది అనుకోబాక. జోలపాటలాగా ఉందా ఏంటి? రాత్రి నిద్ర కాచారా? రాత్రంతా నిద్ర కాచినట్టు ఏముందిలే, అంత భక్తులు రాత్రంతా నిద్ర కాచినా మేము ప్రార్థనకు వచ్చాం చూడండి మమ్మల్ని అన్నట్టు కూర్చున్నారు కొంతమంది. అట్లేం లేదు కదా. హల్లెలూయా చెప్పలు గట్టిగా, హల్లెలూయా. సరే, ఏం మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ? సూర్యుని ధరించింది అంటే సూర్యుడు ఎవరు అక్కడ? మలాకి 4:2 ప్రకారం యేసు ప్రభు. ఈ స్త్రీ సూర్యుని ధరించింది అంటే అర్థం ఏంటంటే గలతీ 3:27. గలతీ 3:27 వినండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఎవరిని ధరించారు? బాప్తీసం పొంది బయటకు వచ్చిన వెంటనే నేను ఈ మాట చెప్తా. బాప్తీసం పొందిన వాళ్ళకి, మొన్న బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే బాప్తీసం పొందిన రోజే కనపడతారండి మీరు. రెండో వారం కూడా ఎగ్గొట్టేశారు వీళ్ళు. ఎక్కువ మంది కనపట్ల. తొమ్మండుగురు ఎక్కడా? హలో, అందరికి 18 మంది 16 మంది చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. 20 మంది అంటే నలుగురు అక్కడ వెళ్ళారు, 16 మంది ఉండాలి. 20 మందిలో 16 మంది కనపడుతున్నారా? 1 2 3 4 5 6 7 8 9 10 10 6గురు ఎక్కడా? నేను ఇప్పుడు ఏసైలాగా అనలేను కానీ 90 ఎక్కడ? 6గురు ఎక్కడ? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొదటి వారం అని వచ్చారా వాళ్ళు? ఎంత దుఃఖకరం. ఏ ఎమ్మెల్యే గారితో వాళ్ళు మీటింగ్లో ఉన్నారు, ఏ ఎంపీ గారితో ఉన్నారు మీటింగ్లో, పాపం వదిలేస్తా ఉన్నాం. సరే వినండి, బాప్తిసం ముందు ఒడ్డుకొచ్చిన వెంటనే మీకు చెప్పే మాట ఇదే. అమ్మా, ఇప్పుడు మీరు ఎవరిని ధరించుకున్నారు? బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులోనికి వచ్చిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. క్రీస్తుని ధరించారని. అక్కడ ఎవరిని ధరించింది? సూర్యుని ధరించిన స్త్రీ. అంటే వీళ్ళెవరంటే బాప్తీసం పొందిన గుంపు. చప్పలు కూడా దేవుని స్తుతించండి గట్టిగా, హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరో తెలుసా? రక్షణ పొందిన గుంపు. క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్ చర్చ్, క్రొత్త నిబంధన సంఘం. తర్వాత అంటున్నాడు చంద్రుని మీద నిలిచిందంట. ఎక్కడ నిలిచింది? ఆ మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. చంద్రుడు ఎవరండి? స్వయం ప్రకాశ కాదా? చెప్పాలి. అవునా కాదు చెప్పండి. గోడ మీద పిల్లిలాగా ఉండబాకండి. కాదు. ఓకే, ఇక్కడ వినండి.
చంద్రుడు అందాన్ని మనం ఇష్టపడతాం. చందమామ రావే జాబిల్లి రావని పాటలు పాడి, అదిగో పేదరాజు పెద్దమ్మ అక్కడ ఉంది చంద్రుడి దగ్గర అని ఏవో కథలు చెప్పేశాం. అసలు చంద్రుని వెలుగు ఎంత ఇష్టపడతామో కదా. అందుకనే బైబిల్లో కూడా రాయబడి ఉంది, చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛ కళలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని పరమగీతాల్లో రాశాడు. ఇప్పుడు చంద్రుడు అందాన్ని మనం చూస్తాం, అబ్బాబ్బా ఎంత మురిసిపోతామో ఆవిడ అంటది, లేదా ఆ చంద్రుడు అంటాడు, లేకపోతే ఆ చంద్రుడు యొక్క సాక్ష్యాన్ని మనం తీసుకుంటే, మీరంతగా నన్ను గొప్ప చేస్తున్నారు కానీ నా గొప్పతనం అంత ఏమీ లేదు, నేనేమై ఉన్నానో అది ఆ సూర్యుని వలననే. పౌలు ఏమంటాడు చెప్పండి, ఇంతగా ప్రయాసపడ్డాను, ఇన్ని అద్భుతాలు నా చేత దేవుడు చేయించాడు, ఇంత సువార్త యూరప్ కంట్రీ అంత సువార్త ప్రకటించేశాను, ఇంత ఘనత, ఇంత గొప్పతనం, ఇంత ప్రయాస నా వలన అయింది కాదు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి చంద్రుడిని ధరించిందంటే అర్థమేంటి, చంద్రుడి మీద నిలిచిందంటే అర్థమేంటి చెప్పనా? కృపలో నిలిచింది అని అర్థం. చెప్పండి గట్టిగా. ఎక్కడ నిలిచింది అన్నమాట? కృపలో. ఇంకో మాట మీకు గుర్తు చేస్తా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. చదవండి. మత్సర పడునంతగా అపేక్షించున కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ఆత్మ ద్వారా మీరు ఎక్కువ కృపను పొందుదురు అంటున్నాడు. ఒక్క మాటలో దాని సరైన మీనింగ్ ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మీరు కృప విస్తరిస్తుంది అన్నాడు. దేవుని ఆత్మ చేత కృప విస్తరిస్తుంది అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మనలో కృప విస్తరిస్తుందంట. పౌలు భక్తుడు ఒక పత్రికలు అంటున్నాడు, మీరు కృపయందు నిలిచి ఉన్నారు అంటున్నాడు. కృపయందు నిలిచి ఉన్నారు అన్నాడు. ఆ వచ్చిన గుర్తులేదు, ఎదుగుతున్నాను నేను ఇక్కడ. ఆ కృపలో నిలిచి ఉన్నటువంటి అనుభవం మీకు ఉంది అంటున్నాడు. ఆ మాటను మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ఇది కృపకు సాదృశ్యం. చంద్రుడు మీద నిలిచింది అంటే అర్థం కృపలో నిలిచింది. స్టాండ్ ఇన్ గ్రేస్, స్టాండ్ ఇన్ గ్రేస్. కృపలో నిలిచింది ఎవరో? సంఘం. ఒకటి బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడితే, ఆత్మ ద్వారా కృప విస్తరిస్తే, ఆ ఆత్మ ద్వారా పొందినటువంటి ఆ కృపలో నిలిచి ఉంటే ఆ సంఘము ఏమైందంట, తర్వాత క్రొత్త నిబంధన సంఘం అని పిలువబడడానికి నెత్తి మీద, తల మీద ఏముందట? 12 నక్షత్రాల, చెప్పాలి 12 నక్షత్రాల కిరీటాన్ని ధరించిందంట. సూర్యుని ధరించి చంద్రునిపై నిలచి 12 నక్షత్ర కిరీటధారి సంఘమా సాగుమా. మైక్ లో డెప్త్ రావటం, దమ్ము లేదు, దమ్ము రావటం, నా దమ్ము కూడా పోతుంది. ఇచ్చేయండి. సూర్యుని ధరించి చంద్రునిపై నిలచి 12 నక్షత్ర కిరీటధారి సంగమా సాగుమా, సార్వత్రిక సంగమా వరుడేసునెదుర్కొనుమా. సార్వత్రిక సంగమా వరుడేసునెదుర్కొనుమా. సూర్యుని ధరించి చంద్రునిపై నిలచి 12 నక్షత్ర కిరీటధారి. 12 అంటే 12 నక్షత్రాల కిరీటాన్ని ధరించిన సంఘమా సాగుమా, సార్వత్రిక సంగమా
వరుడేసునెదుర్కొనుమా సార్వత్రిక సంగమా. వరుడేసునెదుర్కొనుమా సూర్యుని ధరించి చంద్రునిపై నిలచి, సూర్యుని ధరించి చంద్రునిపై నిలచి, ద్వాదశ నక్షత్ర కిరీటధారి సంగమా సాగుమా. ద్వాదశ నక్షత్ర కిరీటధారి సంగమా సాగుమా, సార్వత్రిక సంగమా. వరుడేసునెదుర్కొనుమా సార్వత్రిక సంగమా. వరుడేసునెదుర్కొనుమా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 12 నక్షత్రాల కిరీటం అంటే 12 నక్షత్ర క్రొత్త నిబంధనలో నక్షత్రాలు దేవుని సేవకుడికి పోల్చబడ్డాయి. ఇప్పుడు నక్షత్రం అనగానే ఇప్పుడు ఎవరిక్కడ? సేవకుడు. మరి 12 ఎందుకన్నాడు? మొట్టమొదటిగా బోధ ఎక్కడితో స్టార్ట్ అయిందంటే అపోస్తులైన 12 మందితో ప్రారంభమైంది. అందుకని 12 మంది అపోస్తుల బోధ లేదా అపోస్తుల బోధ చేత, అపోస్తుల చేత నడిపించబడుతున్న వ్యక్తులు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సంఘము, ఇదంతా ఏం గుర్తొస్తుంది మనకి? క్రొత్త నిబంధన సంఘం. ఈ క్రొత్త నిబంధన సంఘమే ఈ సూర్యుని ధరించిన స్త్రీ అని చెప్పడానికి నేను చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. ఇప్పుడు ఇది క్రొత్త నిబంధన సంఘానికి పోల్చడానికి ఎన్నో ఎన్నో రుజువులు, ఆధారాలు, ఉపదేశ క్రమాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ సూర్యుని ధరించిన స్త్రీని దేనికి పోల్చుకోవచ్చు అంటే క్రొత్త నిబంధన సంఘం, అంటే ఆత్మాభిషేకం పొందిన సంఘం. కృప ఎలా వచ్చిందంట? ఆత్మ చేత వాళ్ళ కృప విస్తరించింది. అదే చంద్రుని మీద నిలుచుట అంటే, సూర్యుని ధరించడం అంటే ఏంటి? వారు రక్షణ పొందిన గుంపు. క్రీస్తుని ధరించిన వాళ్ళు ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎవరు ధరించారు? క్రీస్తుని ధరించారు. 12 నక్షత్రాల కిరీటం అంటే ఏంటి? ఆది అపోస్తుల బోధలో నిలిచి ఉన్న సంఘం, ఆది అపోస్తుల బోధ ప్రకారం వెళుతున్న సంఘం. ఎవరి ఏలుబడి కింద ఉందంటే, ఎవరి నడిపింపులో ఉందంటే అపోస్తులు. అప్పుడున్న అపోస్తులు లేరు, కానీ ఆ బోధ, అపోస్తులు ఇచ్చిన బోధ ప్రకారం మనం నడిపించబడుతున్నాం. చూసారా? ఈ సంఘమే ఇదిగో ఈ సూర్యుని ధరించిన స్త్రీ. హల్లెలూయా. అయితే ఒక మాట మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ సంఘము 3 భాగాలుగా ఉందండి. అభిషేకించబడిన, బాప్తిసం పొందిన ఈ సార్వత్రిక యూనివర్సల్ చర్చి 3 భాగాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే, మీరు చదివారు చూసారు 5వ వచనంలో, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును కానీ ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఈ వచనం కూడా చదవండి. 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. చాలు. ఈ స్త్రీ ఎలా ఉందంట? గర్భము ధరించింది. గర్భము ధరించి ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడి ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది. 5వ వచనంకి వచ్చేసరికి సమస్త జనములను ఆ కేకలు వేస్తూ ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీ. ఏమండి, ప్రసవ వేదన నొప్పులు, ప్రసవ నొప్పులు వచ్చినాయంటే ఈ గంట కాకపోతే ఇంకో గంటకనే ఏం చేస్తారు? వాళ్ళు బిడ్డను కంటారు. నొప్పులు ఎక్కువైపోయాయండి, రోజంతా చూసామండి, తట్టుకోలేక చచ్చిపోయేటట్టుందండి అది తల్లి అంటే ఏం చేస్తారు? ఊరుకుంటారా మీరు? హాస్పిటల్ తీసి పడేసి మొత్తం ఇంజక్షన్ చేయించి చెప్పండి ఏం చేస్తారు మీరు? ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తారు. అవునా కదా? అంటే ప్రసవ వేదన వచ్చింది అంటే నీకు కనడానికే సిద్ధంగా ఉందని. ఇప్పుడు 5వ వచనం మనకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ మగ శిశువును కందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే విషయం ఏంటంటే, ఈ స్త్రీలో నుండి ఒక భాగం వెళ్ళిపోతుంది, మగ శిశువు అనేది. ఎక్కడికి వెళ్ళిందని రాశాడు? దేవుని యొద్దకును ఆయన సింహాసమునొద్దకు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సార్వత్రిక సంఘం ఉంది చూసారా? ప్రపంచమంతట్లో ఉన్న సంఘం అంతట్లో మాకు అభిషేకం ఉంది, మాకు ఆత్మ ఉంది, మాకు ఉపదేశం ఉంది, మాకు బోధ ఉంది అనుకుంటూ మేము రక్షించబడ్డాము, ఆత్మ పొందుకున్నాము అనుకున్న వారందరిలో
ఎవరైతే మగ శిశువుగా ఉన్నారో, అంటే ఆ అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళు సింహాసనానికి వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఎత్తబడుతున్న సంఘం. చెప్పండి ఏంటది? ఒక రోజున సడన్ గా ఎత్తబడబోతుంది సంఘం. హల్లెలూయా. అందరూ కాదు, కొందరే. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు మగ శిశువు ఎక్కడున్నారు? తల్లి గర్భములో ఉంది. అది బయటికి బయటికి వచ్చేదాకా కనబడదు, మరుగై ఉంది. అలాగే ఇక్కడ ఉన్నంత మందిలో ఎవరు ఎత్తబడతారు ఎవరు చెప్పలేము, మరుగై ఉంది, దాచబడి ఉంది ఇంత మందిలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎత్తబడితే సంతోషమే, నా ప్రయాస ఫలించినట్టు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎత్తబడాలనే కదా ఈ ప్రయాస అంతా, అందరం చేరాలనే ఈ ప్రయాస అంతా. లేకపోతే మీరు టయాలు చూసుకున్నా నేను ముగించట్లేదు ఎందుకని. హలో, ఎందుకు ఈ కోటాలు, ఎందుకు ఈ ప్రార్థనలు? దేవుని చిత్తమైతే వచ్చే నెల కూడా బయటే పెట్టేస్తాం. ఓకేనా? ఏమనుందా? మార్పు ఏమనుందా? లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు బయట పెట్టాలనుకుంటున్నాం? ఇంకెక్కువసేపు ఆరాధన చేసి, ఎక్కువసేపు వాక్యం అనొచ్చు, ఎక్కువసేపు గడపచ్చు, ఇంకా అనేక మందిని తీసుకురావాలి. అందరూ ఎత్తబడాలనేగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దానికి ప్రసంగికులను కూడా మాట్లాడేశాం, దాని ఏర్పాట్లు కూడా అయిపోతుంది. మీరు సిద్ధపడటమే. ఇక మా వాళ్ళకి అనుకుంటారు మగోళ్ళు, అమ్మో వారం రోజుల ముందు పని ఉంటదేమో అని. వారం రోజులు పని ఏమి ఉండదండి, ఒక్కరోజు పని ఉంటుంది. స్టేజీ బల్లలు వేస్తే చాలు, స్టేజీ బల్లలు, మైక్ సిస్టమ్ వాళ్ళు మైక్ పెట్టుకుంటే చాలు. ఈ 2 పనులు తప్ప అంత పెద్ద పనేమి ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? అందరూ ఎత్తబడాలి. కానీ ఎత్తబడే గుంపు ఎవరు ఎవరికి తెలియదు, మరుగై ఉంది. స్త్రీలో మొదటి గుంపు ఎత్తబడే సంఘం. ఈ స్త్రీలోనంట అక్కడ రాయబడిన మాట శేషించిన, ఆమె సంతానములో నుండి శేషించిన వారు అని ఉంటుంది. చూడండి, ఆమె సంతానములో శేషించిన వారు. ఎన్నో వచ్చిన? 15వ వచనం అంటే చూడండి. 17? ఓకే. ఆ స్త్రీకి సహకారే, అందుచేత దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను. ఆమె అంటే స్త్రీ. ఆ స్త్రీ సంతానములో కొందరు మిగిలిపోయారంట. వెళ్ళిపోయింది ఎవరో? ఒక మగ శిశువే వెళ్ళిపోయింది. ఇంకా చాలా మంది ఉండిపోయారట. ఆ ఉండిపోయిన వాళ్ళు ఎవరంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఒక్క మాటలో సాగదీ కూడా చెప్పన. శ్రమల కాలంలో ఉండే క్రైస్తవులు. శ్రమలు చూడకుండా ఒక గుంపు వెళ్ళిపోయింది. దానికి బైబిల్ పెట్టిన పేరు మగ శిశువు. అంటే ఎత్తబడిన సంఘం. ఎత్తబడకుండా విడవబడిన గుంపు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉంటారు క్రైస్తవులు. వాళ్ళు మారు మనసు పొందలేదా? పొంది ఉండొచ్చు. బాప్తిసం పొందలేదా? పొంది ఉండొచ్చు. ఆత్మ దేవుని రుచి చూడలేదా? చూసి ఉండొచ్చు. అయితే వాక్యాన్ని విండి ఉండొచ్చు. కానీ ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో బలహీనతలు ఉన్నాయి, ఎక్కడో తక్కువగా కనబడ్డావు. దేవుడు తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడి ఉంటావు, విడవబడిపోతావు. విడవబడిన గుంపుని అంటుంది బైబిల్, ఆమె సంతానములో శేషించిన వారు. ఓకే, వాళ్ళే శ్రమలలో ఉండిపోయేటువంటి, శ్రమలలో పడవబడి, శ్రమలలో చంపబడి దేవుని దగ్గరికి వస్తారు. 3వ గుంపు ఎవరంటే ఆ స్త్రీని పట్టుకుని, స్త్రీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు క్రూర మృగమైన క్రీస్తు, వరల్డ్ డిక్టేటర్, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న నాయకుడైన క్రీస్తు విరోధి క్రూర మృగం. వాళ్ళందరినీ తనతో కలిపేసుకుంటాడు. అంటే రాజీ పడిపోతాడు. మేము చావలేం బాబు, నిన్ను వ్యతిరేకిస్తే మమ్మల్ని చంపేస్తావు కాబట్టి, మాకు తిండి ఏముండదు కాబట్టి నువ్వు మా కడుపు నిండా తిండి పెట్టు, నీ మాట వింటామని లోబడిపోయి దండం పెట్టేస్తాను, ముద్రేయించేసుకుంటాను. వీళ్ళని ఎవరు అనొచ్చు అంటే ఇక మిగిలిన వాళ్ళని భ్రష్టులు అయిపోయిన వాళ్ళు. క్రైస్తవులో కొందరు ఏమైపోతారు? మీకు అర్థమైన 3 గుంపులు, ABC అనుకోండి. ఏ ఎత్తబడిపోయింది, B శ్రమల్లోంచి వచ్చిన ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, C భ్రష్టులు అయిపోయాడు. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తు ఎరిగి తెలుసుకో అన్నట్టు మనం ఉండాల్సింది. మధ్యలో వస్తాను అనుకున్నాం అనుకో, మధ్యలో వస్తాను అనుకుంటే మధ్యలో చివరి కూడా కనపడదు, ఎక్కడో మూలలో ఉంటాం నరకంలో. అందుకని మనం ఏమనుకోవాలి? ముందే ఎత్తబడే గుంపులో ఉండాలనుకోవాలి. స్తోత్రం.
సరే, పాయింట్ ఏంటంటే ఇది సూర్యుని ధరించిన స్త్రీ గురించిన అధ్యాయం. ఈ అధ్యాయం మీద మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో నుంచి మనం చదువుకున్న వాక్యం ఏంటంటే 5వ వచనంలో ఉన్న వాక్యం చదివాం. ఆ వచనాన్ని వివరించడానికి నేను చెప్పే ముందు ఒక్కసారి మన ఈ సంవత్సరం యొక్క వాగ్దానం గుర్తుందా? చెప్పాలి. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? జయించువానికి సమస్తము, లేకపోతే వీటిని లేదా వీటన్నిటిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆ మనకు 2 పదాలు అక్కడ ఉన్నాయి. ఒకటి సమస్తము లేదా వీటన్నిటిని జయించాలి. వీటన్నిటిని అంటే ఆ ప్రకటన గ్రంథంలో దగ్గరగా 18 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు అనుభవించాలంటే నీకు నాకు కావాల్సింది వాగ్దానం అనుభవించాలంటే కండిషన్ అప్లై ఏంటంటే, ఆ షరత్ ఏంటంటే నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక మాట చెప్పండి, క్రైస్తవ జీవితంలో జయ జీవితం, ఓవర్ కమింగ్ లైఫ్, విక్టోరియస్ లైఫ్, ఈ అనుభవాలు ఉండాలి. ఇది ఒక పార్ట్ అన్నమాట. అపోస్తుల బోధలో ఇదొక అనుభవం. ఏది? జయ జీవితం అనేది. జయ జీవితాన్ని గురించి పోయిన వారం నేను ఒక డెఫినేషన్ చెప్పాను. పాపము, సాతాను, లోకము అను వాటి ద్వారా మనకు వచ్చే పరీక్షలు, శోధనలను మనం ఎదుర్కొని జయించడమే జయ జీవితం అని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు విరోధంగా ఎవరు లేస్తారు? పాపము లేస్తారు. మనకు విరోధంగా ఎవరు లేస్తారు? సాతాను లేస్తాడు. మనకు విరోధంగా ఎవరు ఉంటారు? ఎదురుగా లోకం ఉంటది. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. వాళ్ళు ముగ్గురు మనకు శోధనలు తీసుకొస్తారు. కొన్ని దేవుడు అనుమతితో వస్తారు వాళ్ళు. సాతానుడు కొన్నిసార్లు ఎలా వస్తాడు? దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు అట్లా? కాబట్టి కొన్నిసార్లు పిలవ పెట్టకుండా వస్తాడు. ఎందుకంటే వాడు దొంగ, దోచుకునేవాడు కనుక. బైబిల్ ఏమంటుంది సైతాను గురించి? దొంగయు, దోచుకునేవాడు. నేను చెప్పలేదు కదా ఎందుకు వెళ్ళావంటే, ఏం వెళ్ళాలనిపించిందే, నాకు నచ్చింది. ఎందుకు వచ్చావు దైవం అంటే ఏం చెప్తాడు వాడు? సైతాను గాడు ఏమో నాకు బాగా నచ్చింది, నాకు దొరికాడు. ఎక్కడో దొరికాడు. మాటలో ఎక్కడో అనరాని మాట అనేసావు. మీ కోడల్ని, మీ అత్తని, మీ అల్లుడిని, మీ కూతుర్ని అనేసావు. దొరికింది ఇక ఛాన్స్. ఎంట్రీకి అంత సందు ఉంటే చాలు, సొరంగం అంత చేస్తాడంటే. ఇక ఆడికి దొరికేది ఎంత సందు? ఎంట్రీకి అంత చాలు. అపవాదికి చోటియ్యకుడి, వాడిని మీ యొద్దకు రానియకుడి. అవునా కాదా? చోటు ఇవ్వాలా? చోటు ఇవ్వకూడదు. కొంచెం చోటు దొరికింది. ఎక్కడ దొరుకుతుంది చోటు అంటే, నువ్వు వేసేసి చక్కగా మంచిగా మంచం వేసి చక్కగా శుభ్రంగా ఇల్లంతా ఊడ్చేసి వస్తే రాడాడు. చోటు అది కాదు. నీ మాటలో వాడికి చోటు దొరుకుతుంది, నీ చూపులో వాడికి చోటు దొరుకుతుంది, నీ చేతుల క్రియలతో చోటు దొరుకుతుంది. వాడి ద్వారాలు అవే, మార్చిపాకండి. వాడి ద్వారాలు అవే. నోటి ద్వారా, చూపు ద్వారా, వినికిడి ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా, తలంపులు, వాడి ద్వారాలు అవి, గేట్స్ అవి. వచ్చేస్తాడు, చెప్పకుండా కూడా వచ్చేస్తాడు, శోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మానిటర్స్ ఆపారా? రావట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగన్నా అటు బేస్ అయిపోతాను, పర్లేదు. ఈ 2 రావట్లేదు. సరే, అలా వచ్చండి, వాటిని బేస్ చేసుకుని చెప్తాను. ఏదన్నా ఒకటి ఉంటేనే చెప్పవద్దు. 2 కలిసి వచ్చింది అనుకోండి, ఇక్కడ గలిబిలిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మన విషయం ఏంటంటే, అనేక రకాల శోధనలు తీసుకొస్తాడు. సాతాను వల్ల, పాపం వల్ల, లోకం వల్ల శోధన వచ్చినప్పుడు వాడిని మనం రాజీ పడకుండా జయించుకుంటూ వెళ్ళడమే జయ జీవితం. స్తోత్రం చెప్పండి. జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్నా, జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన కృపలో
నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఆశీర్వాదం, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో ఎవరు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ మాట రాయించాను మన బోర్డు మీద, గుర్తుందా? జయ జీవితము యొక్క కొంచెం పెద్దగా పెట్టి చూపించాను, జయ జీవితము యొక్క ఆశీర్వాదం ఏంటి అని నేను చెప్పాను. ఈ జయ జీవితం యొక్క ఆశీర్వాదాలు చూసినప్పుడు ఎఫెక్ట్స్ తీసేయండి. పరలోక స్థానములు అంటే నిత్యత్వములో ఆశీర్వాదాలు. వినాలి, అందరూ చూడాలి. జయ జీవితము యొక్క ఆశీర్వాదాలు ఏంటో చెప్పాను కదా. జయ జీవితం చేస్తే రాజీ పడకుండా పాపానికి, లోకానికి, సాతానికి బ్రతుకుతూ ఉంటే దాన్ని జయ జీవితం అన్నాం కదా. దాని యొక్క ఆశీర్వాదాలు ఏంటో చెప్పాడు ఇక్కడ చూడండి. పరలోక స్థానములు అంటే బ్రాకెట్లో నిత్యములోని ఆశీర్వాదం. రెండోది పరలోకపు ప్రతిఫలాలు. పరలోక ప్రతిఫలాలు అంటే నీకు మన్నాని ఇస్తాను, మరుగయ్యమన్నా, సింహాసనం ఇస్తాను, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, తెల్లని రాతునిస్తాను, క్రొత్త పేరు ఇస్తాను, నూతన యెరూషలేము పట్టణం అనే పేరు ఇస్తాను. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ అనమాట పరలోక ప్రతిఫలాలు అంటే. ఇంకో మాట కూడా చెప్పాలి, పరలోకపు ఆశీర్వాదాలైనా ఈ భూమి మీద కూడా ఉన్నాయంటే ఈ చెప్పబడిన ఆశీర్వాదాలు కొంత మట్టుకు ఇక్కడ అనుభవిస్తాం, పూర్తిగా అక్కడ పొందుకుంటాం అని పోయిన వారం చెప్పాను. పరలోక ప్రతిఫలాలు, దేవుని సింహాసనం. ఇక్కడ ఆగండి, ఎక్కడి నుంచి మనకు అవసరమైన మాట. సమస్త, కొంచెం పెద్ద చేయండి, సమస్త జనములు, ఇటు తీసిరా, ఇక్కడ 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 ఇటు 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 ఇటువా, సమస్త జనములను ఇనప దండముతో ఏలుబడి చేయు హక్కును జయించిన వారికి మాత్రమే అనుగ్రహించు. ఇక్కడ పదం చూడండి, సమస్త జనములను ఇనప దండముతో ఏలుబడి చేసే హక్కు. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదాలు ఏంటి? సమస్త జనములను ఇనుప దండముతో ఏలుబడి చేసే ఒక గొప్ప హక్కు దొరకబోతుంది. అది ఎవరికంటే జయించిన వారికి మాత్రమే. హల్లెలూయా. అదే మనం చదివాం. మరలా 12వ అధ్యాయం 1వ వచనానికి 5వ వచనానికి రండి. 12వ అధ్యాయం 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. మనం 5వ వచనం దగ్గరే ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అసలు ఇంతకీ ఆ మగ శిశువు ఎవరు అని మనం జనరల్ గా చెప్పుకుని ఎత్తబడే సంఘము అని. ఇనపదండం అంటే ఏంటి? సమస్త జనములు ఎవరు? ఏలుబడి చేయడం అంటే ఏంటి? ఇత్యాది విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది చెప్పుకున్నాక అసలు జయ జీవితం విషయంలో మన పాత్ర ఎంత ఉంది, మనం ఎలా జయించాలి, ఏం జయించాలి అనేది కూడా చెప్పుకుంటాం. మొదటి మాట మగ శిశువు. అందరూ చెప్పండి ఏంటది? ఇప్పటికే 12:30 అవుతుంది. కొంచెం ఒక్కసారి క్లిప్ ఆ స్లైడ్ ఒక్కసారి చూపించేసి నేను త్వరగా చెప్పేస్తాను, ప్రయత్నం చేస్తాను. మగ శిశువు అంటే అసలు ఏంటి? అసలు ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ చదవండి, నా దగ్గర తెస్తుంది. రెఫరెన్స్ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? అది పెట్టావా? బైబిల్ పెట్టాను. చాలా స్పీడ్గా నాతో పరిగెత్తాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. అండ్ షీ బ్రాట్ ఫోర్త్ ఏ మ్యాన్ చైల్డ్. మ్యాన్ చైల్డ్ నీ దగ్గర ఏముంది నాన్న? మరి వచ్చి చైల్డ్ అన్నా. ఏ మ్యాన్ చైల్డ్, మగ శిశువు. అందరూ చెప్పండి ఆ మాట. అందరు మగ శిశువు అనండి. హల్లెలూయా చెప్పండి.
తింటే గారెలే తినాలి, అంటే కొడుకునే కనాలన్నారు ఆ మధ్య. మగపిల్లడు అంటే కొంచెం తోడ్పడతాడని, పని చేసి పెడతాడని, ఇంకా ఖర్చు కూడా తగ్గుద్దని, కట్నాలు ఇవ్వకుండా ఉంటారని. ఏమంటే కట్నాలు తీసుకోబాకండి, మీ దండం పెడతారు. తరాన్ని మార్చేయండి అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తరం మారిపోవాలి మన కాలంలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే కట్నం తీసుకోకూడదు కానీ చెప్పబెట్టకుండా ఇచ్చి చేసుకోండి. అంటే మన కట్నం అడగకుండా వాళ్ళకి ఇచ్చే అన్ని, వాళ్ళకి ఏమైతే ఇవ్వాలనుకుంటారో తీసేసుకోవచ్చు. డిమాండ్ చేసావా, నేను రిమాండ్లో పెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. ఓకే, వినండి. మ్యాన్ చైల్డ్ అనే మాట ఉంది చూసారా, మగ శిశువు అనే మాటకి వాస్తవంగా మనము చైల్డ్, చిన్న బిడ్డలకి సహజంగా వాడే పదం ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్ల అనుకోండి ఫీమేల్ చైల్డ్ అంటాం, మగపిల్లడు అనుకోండి మెయిల్ చైల్డ్ అంటాం సహజంగా. అట్లా కూడా వాడచ్చు, మెయిల్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్. ఆడపిల్ల, మగపిల్ల, మగ శిశువు, ఆడ శిశువు, మగ శిశువు. కానీ ఇక్కడ ఇలా కూడా వాడారు, మ్యాన్ చైల్డ్. మ్యాన్ అంటే చిన్నోడా, ఎదుగునోడా, పెద్దోడు. నేను అంటాను మ్యాన్ ఈజ్ పర్ఫెక్షన్, పరిపూర్ణత, సంపూర్ణతకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే ఎత్తబడిన మగ శిశువు ఎవరో తెలుసా, సంపూర్ణులైన వాళ్ళు. చైల్డ్, మ్యాన్ చైల్డ్. చైల్డ్, చైల్డ్ అంటే చిన్న బిడ్డలు. చిన్న బిడ్డలకున్న లక్షణాలు ఏంటండి? చిన్న బిడ్డలకున్న లక్షణాలు చూడండి. చైల్డ్కున్న లక్షణాలు కొన్ని మీకు కొన్ని గుర్తు చేస్తాను. మచ్చ కానీ గాయాలు కానీ ఉండవు. పుట్టిన బిడ్డను చూడండి, ఏంట్రా ఇన్ని గాయాలు ఉన్నాయి, ఇన్ని మచ్చలు అంటే, పుట్టు మచ్చలు కాదు నేను చెప్పేది. జనరల్గా ఎంత పెద్ద పెద్ద మచ్చలు, ఎంత పెద్ద పెద్ద చాటంత మచ్చలు ఉంటాయండి. అలాంటి పెద్ద పెద్ద చాటంత మచ్చలు ఉంటే ఏంటండి ఇట్లా మచ్చలుగా పుట్టాడండి పిల్లోడు అంటే, అది పుట్టు మచ్చలే అనరు. ఎందుకని అనరు అంటే, పుట్టు మచ్చలు వేరు, అక్కడక్కడ ఉంటాయి పుట్టు మచ్చలు. కాస్త పావల బిళ్ళంత ఉండొచ్చు, కానీ ఒకేసారి చాటంత ఉంటే, ఒళ్ళంతా ఉంటే ఏంటండి తెల్లగా లేడు, నల్లగా లేడు, ఏదో రకరకాల మచ్చలు, పాము మచ్చలు లాగా ఉన్నాయి అంటారు లేదా? అంటే పుట్టిన బిడ్డకి ఏముండవు చెప్పండి, మచ్చలు. గాయాలు ఎలా ఉంటుంది? పసిపిల్లల దేహం గురించి మనం చెప్పుకుంటాం కదా, చాలా అద్భుతంగా, మృదువుగా, సున్నితంగా ఉంటుంది. ఎవరయ్యా ఎత్తబడే గుంపు మగ శిశువు అంటే, సున్నితమైన మనసు, మచ్చలు, లోపాలు లేని వ్యక్తులే ఎత్తబడతారు. నెంబర్ 2, తల్లితో ఎక్కువ సమయం గడుపుతారు. పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి? పుట్టిన బిడ్డ ఎలా ఉంటారండి? ఒక్కోసారి మనం ఎత్తుకోవడానికి తీసుకుంటాం మన పిల్లల్ని, కాసేపట్లో మళ్ళీ మేము ఏడ్చేస్తారు. ఏడ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళా తల్లి వెళ్ళిపోతారు. తల్లితోనే సమయం ఎక్కువ గడుపుతారు. నీకు మాట చెప్పనా, తల్లి నీవే, తండ్రి నీవని మనం పాటలు పాడతాం. మన దేవుడు ఎవరు? తల్లి తండ్రి. మన తల్లి తండ్రి దేవుడే కదా. దేవునితో సమయం గడిపేవాడు. ఎత్తబడే సంఘం ఎవరంటే దేవునితో సమయం గడిపేవాడు. తల్లిదండ్రులు ఎవరో తెలుసా? నేను మీకు తల్లిగా గారవించినట్టుగా, తల్లి గారవించినట్టు మిమ్మల్ని గారవించింది అంటాడు అవును. దైవజనుడు కూడా తల్లి తండ్రి, సంఘము కూడా తల్లే. ఎవరితో సమయం గడిపేవాళ్ళు వీళ్ళు? ఎత్తబడే గుంపు ఎలా ఉంటుంది చెప్పనా? దేవునితో, దైవజనుడితో, సంఘముతో సమయం గడిపేవాళ్లే ఎత్తబడే గుంపు మగ శిశువు. స్తోత్రం చెప్పండి. 3, విశ్వాసం ఉంటుంది. తల్లిని నమ్ముతాడండి, ఇంకెవరిని నమ్మడం. తల్లి ఏం పెట్టినా తీసుకుంటాడు కదా. నేను ఎలా చెప్పొచ్చేమో మీకు, తల్లిని నమ్ముతాడనమాట. ఎలాగా? ప్రతి విషయంలో. నేను ఇంకా దాని గురించి వివరించడం సమయం అయిపోద్ది కాబట్టి అసలు అక్కడ అయిపోతాం. అందుకని ఎలా అంటే, ఏదైనా చెబితే అది నమ్మేస్తారండి పిల్లలు. కాబట్టి విశ్వాసం వారిలో కనపడుతుంది. ఆ మాట యేసయ్య కూడా చెప్పాడు, విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవడైనా అభ్యంతరపరిస్తే అన్నాడా లేదా? విశ్వసించు ఈ చిన్నవారు. అమ్మ దేవుడు దండం పెట్టంటే ఊరికి దండం పెట్టేస్తారు. అప్పుడప్పుడు నేను చూస్తుంటా ప్రార్థనలో, పిల్లలు ప్రార్థన ఆరాధన చేస్తుంటే అందరూ వెళ్ళిపోయి తలల మీద చేతులు పెట్టేస్తుంటారు. వీళ్ళు పాస్టర్లు అయిపోతారు ఇక్కడ. అవునా కాదా? వీళ్ళకి ఏముంది చెప్పండి? విశ్వాసం. ఓకే, 4వది, తల్లి ద్వారానే పోషించబడతాడు. ఫీడింగ్ తల్లే. పిల్లలకున్న మనస్తత్వం చెప్తుంది, నేర్చుకుంటాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యములు, ఆహారములు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎత్తబడే గుంపులో ఉన్నారు. నంబర్ 5, భద్రతలో ఉన్నవారు. భద్రత.
ఎలా చెప్పాలి అంటే, ఇదిగో జాగ్రత్త, దేవదూతల వాళ్ళు గమనిస్తున్నారు, ఎలా పడితే అలా ప్రవర్తించబాకండి చిన్నపిల్లల దగ్గర. ఎవరున్నారంట వాళ్ళ చుట్టూ? 18:10 అండి. నేను చెప్పేవన్నీ మత్తయి సువార్తలు ఎక్కువ కనపడుతుంది. అన్ని వివరించలేను కాబట్టి అది చెప్పేస్తున్నాను. అంటే మనం ఇక్కడ మన సబ్జెక్ట్ ఇది కాదు అసలు, మీకు ఇది ముందు అర్థం కావాలి. ఓకే, మత్తయి సువార్త 18:10 చదవండి. చిన్నపిల్లలు ఎవరిని తృణీకరించవద్దు, ఎందుకంటే వీళ్ళ దోతలు స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వీళ్ళు భద్రతలో ఉన్నారు, దేవదూతలు వీళ్ళని కాపాడతాయి. చిన్నప్పుడు ఉయ్యాలు ఊపుతుంటే షైని ఊపుతుంది, ఇలా తప్పన పడ్డాడు కింద గట్టిగా, తలకు దెబ్బతలేదు కానీ ఏమవ్వాలా? ఎవరు కాపాడి ఉంటారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు అలా పిల్లలు పడిపోతుంటారు, దేవుని కాపుదల ఉంటుంది. ఎవరు కాపాడుతున్నారంట వాళ్ళని? ఓకే, ఇలాగే ఎత్తబడే సంఘం ఎవరో తెలుసా? దేవుని భద్రతలు, దూతల భద్రతలో ఉన్నవాళ్ళు. నెక్స్ట్, తగ్గింపు. ఇవన్నీ మత్తయి సువార్తలో ఎక్కువ కనపడతాయి, 18 అధ్యాయంలో కనపడతాయి. తను తాను చిన్న పిల్లల వల్ల తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. 7, మార్పు నంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరని ఇదే మత్తయి సువార్త 18 అధ్యాయంలో చూస్తాం. స్వభావాలు మారిపోతుంటాయి, అంతకంతకు మారాలి. సంవత్సరాలు గడిచే కొందరు ఏమవ్వాలి? మారాలి, స్వభావాలు మారుతూ రావాలి. బిడ్డలు ఎలాగా ఎదిగే కొలది వాళ్ళ రూపాలు మారిపోతుందండి. అచ్చం అమ్మలాగా ఉన్నాడు, అచ్చం నాన్న ఒట్టిదే, పైకి వెళ్ళినాక ఎవడతాడు ఇది ఏ రూపం వస్తుంది. చిన్నప్పుడు చెప్పలేము రూపాన్ని, ఎదిగే కొలది, ఎదుగుతున్న కొలది చెప్పొచ్చు. అసలు రూపం బయటపడింది, వీడు ఆ అమ్మ సగం నాన్న సగం. మన ఎవరు అంటున్నారు, పై అంతా ఇక్కడ నుంచి ఇక్కడ మీరండి, ఇక్కడ నుంచి ఇక్కడ మీ ఆవిడండి అంటారు ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న ఏలూరు వెళ్తే కృష్ణపర్ గారు అనుకుంటా ఎవరు అన్నారు, కృష్ణపర్ గారు ఎవరు అంటున్నారు మన మీటింగ్ లో, మన వాకింగ్ చెప్పడానికి వెళ్ళా, పాస్టర్స్ మీటింగ్ లో ఏలూరు ఏరియాకి వాకింగ్ చెప్పడానికి వెళ్తే కృష్ణపర్ గారు నడిపించారు. అక్కడ ఇంక 2-3 పాస్టర్లు ఉన్నారా, ఏలూరు మెయిన్ చర్చి ఉంది కదా, అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు అంటున్నారు అనమాట, మీ అబ్బాయి అర్థమవుతుందండి, ఇక్కడ నుంచి మీరు కనపడతారు, ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మ అనుకుంటా అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంటే నాతో పాటు గిఫ్ట్ వచ్చాడు, ఎందుకంటే సెలవు అనమాట, మొన్నటి నుంచి. ఇక అల్లరికిల్లరు ఎక్కువ అయిపోద్ది ఇక్కడ అని అంటబెట్టుకుని పోయింది, ఎత్తుకెళ్ళాను. అల్లరికిల్ల మొత్తం పోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి. హల్లెలూయా. విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మార్పు చెందుతారు, స్వభావాలు మారుతూ ఉండాలి. సంవత్సరాలు ఎన్నో గడచినా మారదెందుకో ఈ మానవ హృదయం, ఎందుకో ఎందుకో ఎందుకో. ఎన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పటికి? సంవత్సరాలు ఎన్నో గడచినా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయావు నువ్వు రక్షణ పొంది, ఇంకా మార్పు లేదు, అక్కడే ఉన్నావు. ఎక్కడేసిన అంగడే అక్కడేనా? పిల్లలు పుట్టిన దగ్గర ఎదగకపోతే, వాళ్ళ రూపాలు మారకపోతే, ఏమోనండి పెద్ద అయినాక మారుద్ది అన్నారండి, ఏమోనండి కాస్త వయసు పెరగలది, నడుము ఏమంటారు ఎన్నో ముదురుద్ది అన్నారండి, ఏమి అలాగే ఉన్నాడండి, పెద్దరిగే కొందని ఆ హోలు ఏమంటారు గుండెలో బెజ్జం పూడిపోద్ది అన్నారు, ఏమోనండి అట్లాగే ఉన్నాడండి. అంటే ఎలా ఉంటుంది మనకి? ఎదిగే కొలది మార్పు రావాలా వద్దా? ఇలాంటి వాడు ప్రభు రాకుండా ఎత్తబడతారా? చివరికి ఏంటి తెలుసా, 8వది ఏంటి తెలుసా, ఎప్పుడు పిల్లల్ని ఏం చేయాలి? ఎత్తుడికి అలవాటు పడ్డారా అంటారు, చూసారా? ఎట్లా అలవాటు పడ్డారంట? ఎత్తుడికి. ఎప్పుడు చూసినా ఎక్కడుండాలి వాళ్ళు? ఎత్తుకునే ఉండాలి. నేను అంటాను, పైన 7 అనుభవాలు ఉంటే ఎత్తుకునే అనుభవం, ఎత్తబడే అనుభవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎత్తుకునే అనుభవం ఏ అనుభవం చెప్పండి? ఎత్తబడతారు వాళ్ళు. అందుకనేమో మగ శిశువు, మగ అనేది మ్యాన్ చైల్డ్, అది పర్ఫెక్షన్, సంపూర్ణత. ఎప్పుడొచ్చింది సంపూర్ణత? ఈ అనుభవాలన్నీ నీకుంటే ఎత్తబడే అనుభవం ఉంటాం. అందుకే మగ శిశువు అనే మాటకి నేను మీకు చెప్పే పదం ఏంటంటే జయ జీవితం. ఎందుకు తెలుసా? హోషేయ గ్రంథం 12:3, హోషేయ గ్రంథం 12:3, హోషేయ గ్రంథం 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనిను, మగ సిరి గలవాడై దేవునితో పోరాడెను.
జయమొంది పోరాడాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడు. ఏమండి, మగసిరి గలవాడై. ఇప్పుడు చెప్పండి, మగ శిశువు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే జయ జీవితం. అందరూ చెప్పండి, ఏంటది? జయ జీవితం. జయించిన వారే ఏలుబడి చేస్తారు. అక్కడ రాయబడిన మాట 5వ వచనంకి వస్తాం. మళ్ళా 5వ వచనంకి వచ్చేద్దాం. 5వ వచనం, సమస్త జనములను ఇనపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. మగ శిశువు అంటే జయ జీవితం. జయించిన వాళ్ళు ఏలబోతున్నారు. ఎవరిని ఏలబోతున్నారు? సమస్త జనములను ఇనుపదండముతో. మొదట ఇనుపదండము అనే పదం అవసరం మనకి. ఇప్పుడు తర్వాత సమస్త జనములు అవసరం మనకి. ఏలుబడి చేయబోతున్నారంట. మగ శిశువు అంటేనే ఎత్తబడే సంఘం అని ముందే చెప్పేశారు. ఆ ఎత్తబడే సంఘం అని ఎందుకు అనుకున్న వాళ్ళు జయించిన గుంపు. జయించిన గుంపు ఎలా ఉంటుందంటే చూడండి, వాళ్ళు ఇనపదండముతో ఏలతారంట. ఇనపదండం చూపించాలా? ఇనపదండం ఏంటి? ఇనపదండం నెంబర్ 1 2 అర్థాలు చెప్తా ఇనపదండం. ఇనపదండం అనగానే మనం గుర్తుపెట్టుకోండి, రాజుల దగ్గర దండం ఉంటుంది. ఆ దండముతోనే వారు పాలిస్తారు. ఏలుబడి చేసేది ఎట్లా? వాళ్ళ చేతులు ఏముంటది? రాజు దండం ఉంటుంది. ఆ దండంతోనే పాలిస్తారు. ఇప్పుడు రక్షించబడిన దేవుని రాకళ్ళు ఎత్తబడిన సంఘం అంట ఏలుబడి చేయబోతుందంట. ఎవరిని ఏలుబడి చేస్తుందో పక్కన పెట్టేస్తే అసలు ఏలుబడి చేయడానికి వాళ్ళకి ఏమి ఇవ్వబడింది? ఆ మగ శిశువుకి ఏమి ఇవ్వబడింది? ఇనుప దండం ఇవ్వబడిందంట. ఇనుప దండము అంటే, దండము అంటే అది ఏలుబడి చేయడానికి ఏం నేర్పిస్తుంది? ఆ రోజున దండముతో వాళ్ళు ఏలారు. ఇప్పుడు మనకు ఒక దండం ఇవ్వబడుతుంది. మనకు కూడా నిజంగా చేతిలో ఒక దండం కాదు, కానీ ఇనుప దండము అంటే దైవిక స్వభావము, డివైన్ క్యారెక్టర్ అండ్ డివైన్ అథారిటీ, దైవిక అధికారం. ఇనపదండము అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు నాకు దేవుడు ఆయన స్వభావాలన్నీ నింపేస్తాడు. మనం ఆయన స్వభావాలతో నిండిపోతాం. ఆ స్వభావాలతోనే ఏలుబడి చేస్తాం. ఆ స్వభావాలు కలిగి దైవిక అధికారం. ఏ అధికారం? దేవుడిచ్చిన అధికారం, దేవుని అధికారం. ఏమంటే ఎమ్మెల్యే గారు నాకు బాగా క్లోజ్ అండి, ఈ ప్రాంతం అంతా నన్ను చూసుకోమన్నాడండి, అంత పెత్తనం అంతా నాదేనండి అని ఎమ్మెల్యే ఇచ్చిన అధికారం కాదు ఇది. ఏమండి, ముఖ్యమంత్రి గారండి ఈ ప్రాంతం అంతా నీదే చూసుకో, నాకు పదవి ఇచ్చాడండి, ఏలుబడి చేయమన్నాడండి, అంత పెత్తనం అంతా నాది, ఈ ప్రాంతం అంతా, ఈ నియోజకవర్గం అంతా, ఆ 2 నియోజకవర్గాలంతా అనే మంత్రి గారు ఇచ్చిన అధికారం కాదు ఇది. ఎవరిచ్చిన అధికారం? దేవుని అధికారం. హల్లెలూయా. ఏమండి, మనుషులు ఇచ్చే అధికారం ఎలా ఉంటుంది? ఒక రకంగా, ఇంకొకడు ఒక రకంగా. మంచోడు బుద్ధి మాసంగా తెలుస్తుంది అంటలే. మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చాలా ఇల్లు మునిగిపోయినాయి కదా, ఇచ్చోడికి ఇచ్చారంట, పోయినోడికి పోయినాయి పాపం. ఎవరికి ఇవ్వలేదంట డబ్బులు. అవునా కాదండి? చెప్పరేంటమ్మా? మీరే పార్టీ అని చూసి డబ్బులు ఇస్తున్నారంట. అంటే ఈ అధికారాల్లో ఏమున్నాయి? స్వార్థాలు ఉంటాయి. ఈ అధికారంలో దేవుని డివైన్ క్యారెక్టర్, డివైన్ నేచర్ ఉండదు. దేవుని స్వభావాలు ఉండవు. ప్రేమించే మనసు, ఓర్చుకునే మనసు, సహించే మనసు, దైవత్వాన్ని చూపించే ఆ కార్యాలు ఉండవు. ఎందుకంటే ఇది లోకాధికారాలు. ఇవే 5 సంవత్సరాలు ఉంటాయి, జీవితకాలం ఉంటుంది. కానీ నిత్యము ఏలుబడి చేసే ఒక ఏలుబడి, చెప్పండి, ఒక పరిపాలన ఇవ్వబోతున్నాడు దేవుడు మనకి. ఎవరికంటే? ఎత్తబడే సంఘానికి. హల్లెలూయా. ఎలాగంటే ఒక ఇనపదండం ఇస్తాడంట. ఇనపదండం మీన్స్ దైవిక స్వభావము, దైవిక అధికారం. హల్లెలూయా. ఇంతకీ ఆ దైవిక అధికారం, దైవిక స్వభావంతో ఏలుబడి చేసేది ఎవరిని? ఆ 12వ వచనం, 5వ వచనంలో, 12వ అధ్యాయంలో, సమస్త జనములను. ఎవరిని? ఈ మాట ఇక్కడ చూడండి, పైకి చూడండి. సమస్త జనములు అంటే 2 అర్థాలు చెప్పాలి, 2 విషయాలు చెప్పాలి. సమస్త జనములు అంటే ఒకటి 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. మీకు అర్థమవుతుందా? ఒక వివరణ చెప్తున్నా. సంఘం ఎత్తబడిన తర్వాత, అందరూ వినాలి, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు వస్తాయి. 7 సంవత్సరాల శ్రమలు ఏమైపోతుంది తెలుసా? భూమి అరణ్యంగా మారిపోతాయి. ఎందుకు తెలుసా? అప్పుడు వాడిన అణుబాంబులు ప్రభావం, ఈ రేడియేషన్ ప్రభావం, అలాగే
ఈ కెమికల్స్, ఈ బయోవార్స్ వస్తాయి. ఈ బయోవార్స్ వల్ల తెగుళ్ళు ప్రపంచం అంతా విస్తరిస్తాయి. చిన్న వైరస్కి చిన్న, ఏమంటారు దాన్ని, నేను చిన్నదాన్ని ఎందుకు అంటున్నానంటే ఇది శాంపుల్ మాత్రమే. కరోనా వైరస్, చిన్న కరోనా వైరస్ వస్తే ఆ ఊరంతా వైరస్తో నిండిపోతే ఆ ఊరంతా ఎట్టమని తెలుసా? ఊరా వాళ్ళ కాడ అన్నారు కదా. ఎందుకని? నిర్మానుష్యం, ఎవరు తిరగరు, ఎవరు లేరు. ఎలా ఉంటుంది ఒకసారి? ఎవరు అప్పుడు దాకా సిటీ అంతా తిరుగుతున్న ఆ ప్రాంతం అంతా ఒక్కసారి కామ్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందండి? అరణ్యం అంటే ఎడారే. ఇజ్రాయెల్ దగ్గర అరణ్యం అనే పదం వాడతాం, అది ఎడారి. అరణ్యం అంటే ఎడారి. ఒకవేళ ఏమంటారు, రెడ్ జోన్ ఏమంటారు దాన్ని, రెడ్ జోన్ అన్నారు అనుకోండి, ఆ ఊరంతా జనాలంతా తిరుగుతారు. ఇక ఒక చిన్న కరోనా వైరస్ వస్తే ఒక ఎడారిలాగా కనపడిందే మనకి. ఆ రోజుల శ్రమలు ఎలా ఉంటాయో తెలుసండి. ఒక పక్క దేవుని యొద్ద నుంచి కోపం దిగి వచ్చి ఆ ప్రకృతి వైపరీత్యాలండి, కొత్త తెగుళ్ళు వస్తాయి. 7 దూతలు పాత్రలు కుమ్మరిస్తే తెగుళ్ళను కుమ్మరిస్తున్నారు. చెట్లకు, సముద్రానికి, నదులకి ఘోరమైన ఏమంటారు విపత్తులు వచ్చేసి అసలు మనుషులు బ్రతకడానికి అవకాశం లేదండి. అప్పటికి ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, సైతాను ముద్ర. ఆ ముద్ర వేయించుకుంటే అది తీసినా చచ్చిపోతారు. అలా ఉంచేసుకుని మనకున్నటువంటి, మనం ధరించిన బంగారాలు, వస్తువులన్నీ వీటికి సపోర్ట్ చేయక వీటి వల్ల ఇవి ఎఫెక్ట్ అయిపోతున్న బంగారం తీసి పారేస్తారు. ఎక్కడ? వీధులు. హలో చెప్పండి, బంగారం ఎక్కడ పడేస్తారు? వీధుల్లో పడేస్తారు. ఇప్పుడు మనం ప్రేమించే బంగారం, మనం పెట్టుకునే బంగారం అంట వీధుల్లో పడేస్తే బైబుల్ అంటుంది, బంగారము కంటే మనుషులను నేను అరుదుగా ఉండజేస్తా. అంటే అర్థం ఏంటి? బంగారం ఎక్కువైపోతే మనుషులేమో ఇక తొక్కుకుంటా పోవటమే. బంగారం మట్టిని తొక్కినట్టే, మట్టేగా. ఎక్కడ చూసినా మట్టి కనపడద్దు మనకి. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా భలే చెప్పారు. చెప్పారు, లేట్ అయినాక లేటెస్ట్గా చెప్పారు. మేము అక్కడే ఉంటాం అనుకునేరు మీరు. అక్కడ ఉన్నారా? మీకు నరకం తప్పదు. అసలు మనం అక్కడ ఉంటాక చెప్పుకునేది ఇదంతా మనకు కాదండి, విడవబడిన వాళ్ళకి. విడవబడిన వాళ్ళు ఒక్కటి ఎవరో ముద్ర వేయించుకున్న వాళ్ళు. ఆ బంగారం, ఆ వస్తువులు బాడీ మీద, శరీరం మీద అది ఏమంటారు, అది సెట్ అవ్వక తీసి పాడేయాల్సి వస్తుందంట. వాళ్ళు అలాగే ఉంటేనంట అవి పేలిపోతాయంట. ఏది? మనం పెట్టుకున్న చిప్. కొత్త రోగాలు, క్యాన్సర్ కంటే ఘోరమైన పుళ్ళు పుట్టేస్తాయి అంట, చెడ్డ పుళ్ళు. అది పేలిపోతాయి. అటువంటి తెగుళ్ళు వచ్చి ప్రపంచం అంతా అరణ్యంగా మారిపోతే అటువంటి టైములోనంట 7 సంవత్సరాల శ్రమలు ముగింపగానే ప్రభువు నేరుగా భూమి మీదకి వస్తాడు. దీన్నే రెండవ రాకడండి. ఎత్తబడిన దాన్నేమో రాకడలో మొదటి భాగం, అది ఎత్తబడుట అంటాం. మనమే వెళ్తున్నాం ప్రభు దగ్గర మధ్యాకాశాన్ని. ఆయన మధ్యాకాశం దాకా వస్తాడు. సియోనులో నుండి మధ్యాకాశానికి వస్తే మనం వెళ్ళిపోయాం. కానీ ఈసారి అలా కాదు, నేరుగా భూమి మీదకి వచ్చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అరణ్యము లాగా ఉన్న భూమి ఏదేనులాగా మారిపోద్ది. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథంలో ఏదేను అనుభవాన్ని సంతరించుకుంటదంట. ఏది? భూమి. ఎప్పుడు? యేసయ్య భూమి మీద అడుగు పెట్టగానే. యేసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చాడు తెలుసా? ఇదే భూమి మీద నీతి పాలన చేయడానికి, క్షేమం గల రాజ్యం, సమాధాన రాజ్యం, కరువు లేని రాజ్యం, ఆనంద రాజ్యం, పరిశుద్ధ రాజ్యం, నీతిమంతులు ఉండే రాజ్యాన్ని స్థాపించడానికి. హల్లెలూయా. దానికి పెట్టిన పేరు బైబిల్ 1000 ఏండ్ల పరిపాలన. ఎన్నేళ్ళు అన్నమాట? ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్యతో పాటు ఎత్తబడిన సంఘం, మగ శిశువు ఉందో చూసారా? ఆ మగ శిశువు అనబడుతున్న ఎత్తబడిన సంఘము యేసయ్యతో కలిసి ఏలుబడి చేస్తుందంట. ఎవరిని? పాయింట్ ఎవరిని? సమస్త జనులను. అనండి అందరూ, సమస్త జనులను ఏలబోతుంది. హల్లెలూయా. ఆ సమస్త జనులు ఎవరు చెప్తా. సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద శ్రమలు వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతారండి. కానీ దేవుడు తన ఏర్పాటు ప్రకారం కొంతమందిని అక్కడక్కడ మిగిల్చుకుంటాడు. దీన్ని ఏమనొచ్చు అంటే శేషం. అందరూ అనండి ఏంటి? అన్యజనుల శేషం అనండి. అన్యజనుల శేషం అంటే అమెరికాలో కొద్దిమందిని, ఆస్ట్రేలియాలో కొంతమందిని, ఆఫ్రికాలో కొంతమందిని, ఆసియా ఖండంలో కొంతమందిని, చెప్పండి భారత్లో కొంతమందిని, ఇలాగా అన్ని దేశాల్లో కొద్ది మంది మిగిలిపోతారు. కొంచెం మంది, కొద్ది మంది. వీళ్ళని ఏమంటాం మనం చెప్పండి? అన్యజనుల శేషం. ఈ అన్యజనుల శేషాన్ని దేవుడు మిగుల్చుకునేది ఎందుకంటే
ఇప్పుడు వరకు ఆ పరిపాలన, ఈ పరిపాలన, చివరికి ప్రపంచాల నియంతకి, ప్రపంచ నాయకుడు కూడా పరిపాలన ఇచ్చారు. వాడేం చేశాడు? మంచోళ్ళలాగా నటించి వచ్చాడు. అసలు రూపం వాడి క్రూర మృగ రూపం చూపించాడు. వాడు ప్రపంచాన్ని గందరగోళంలో నెట్టేశాడు. అన్ని పరిపాలనలు చూశారు. డెమోక్రసీ, అటోక్రసీ, హలో ఇంకేం క్రసీలు, థియోక్రసీ, నేనే దేవుణ్ణి, నా మాట వినండి అని పరిపాలన మొదటి ప్రపంచ నియంత, వరల్డ్ డిక్టేటర్, దీన్ని థియోక్రసీ అనొచ్చు. అటోక్రసీ, నియంత పాలన, ప్రపంచానికి నేనే ఉండాలి నాయకుణ్ణి. అటోక్రసీ, థియోక్రసీ, మిలిటరీ పరిపాలన, అన్ని చూశారు ప్రపంచం. చివరికి డెమోక్రసీ కూడా చూశారు. డెమోక్రసీ అంటే ఇప్పుడు నడుస్తున్న ప్రజా సామ్య పరిపాలన, అన్ని చూశారు. థియోక్రసీ అంటూ కూడా నిజమైన పరిపాలన చూడలేకపోయారు క్రీస్తు విరోధి పాలనలో. వాడు మోసగాడు, మోసం చేశాడు. నిజమైన దేవుని నీతి పాలన 1000 ఏండ్లు భూమి మీద దేవుడు చూపిస్తాడు. నీతిని ఆ మిగిలిన జనాంగం ఉన్నారు చూసారా, వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల కంటూ 1000 ఏండ్లు భూమిని నింపేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో జరిగేది ఏంటంటే, వాళ్ళని పరిపాలించేది ఎవరంటే ఎత్తబడిన సంఘం. హల్లెలూయా. ఏలుబడి చేస్తారంట. ఎవరితో? యేసయ్యతో కలిసి. యేసయ్యతో కలిసి ఆ 12:5లో మనం చూస్తాము, సమస్త జనములను ఇనుప దండముతో. జనములు అంటే నేషన్స్, దేశ, జాతు. జనము అంటే నేషన్, జాతు. అనేక దేశాల్లో ఉన్న మిగిలిన ప్రజలను ఏలుబడి చేస్తారు. అది మొదటి అర్థం. రెండవది, నిత్య రాజ్యములో కూడా పరిపాలన చేస్తారు. నిత్య రాజ్యంలో ఎలాగా? పరలోకం వెళ్ళినప్పుడు మందేనా పరిపాలన అక్కడ? ఎస్. ఎలాగంటే ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ఖండాల్లో నుంచి రక్షించబడిన జనాలు, బైబిల్ చెబుతుంది కదా, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళందరూ ఎవరయ్యా అంటే, ఇగో ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాలు, ఆయా భాషలు, ఆయా వంశాలు అని ఉంటది కదండి. 7వ అధ్యాయం చూడండి, 13వ వచనం. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుకొని. 9వ వచనం కదా. అటు తర్వాత నేను చూడగా, 7:9, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. స్తోత్ర, హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఒకటే గుర్తుపెట్టుకోండి, పరలోకంలో కూడా అనేక దేశాలలో నుండి రక్షించబడిన వాళ్ళు, అనేక కులాల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు, అనేక వంశాల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు పరలోకంలో కనపడుతున్నారట. కానీ అక్కడ కులాలు, వంశాలు లేవమ్మా. కానీ మనకు అర్థం అవడానికి చెప్తున్నాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసు? ఒక కులం, ఒక మతం, ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పరిశుద్ధులందరూ. వాళ్ళు విశ్వాసులే కానీ, నీతిమంతులే కానీ, ఎత్తబడిన సంఘము కాదు. వాళ్ళు ఏ శ్రమలోంచి రక్షించబడిన, లేకపోతే 1000 ఏండ్ల పరిపాలన నీతిని చూసి రక్షించబడిన వాళ్ళు కావచ్చు, సిలువలో దొంగ రక్షించబడినట్టుగా రక్షించబడిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ సాధారణంగా భక్తి చేసి రక్షించబడిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ పరలోకం వెళ్తారు, నరకానికి ఏం వెళ్ళరు. రక్షించబడిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారు. కానీ ఎత్తబడే గుంపుందో చూసారా, ఏది మగ శిశువులాగా సంపూర్ణత పొందిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ వాళ్ళందరినీ పరిపాలిస్తారు. ఎట్లా? యేసయ్య ఎత్తబడే సంఘానికి విషయాలన్నీ చెబితే, ఆ విషయాలన్నీ తీసుకొచ్చి మిగిలిన వారందరికీ తెలియజేస్తారంట. ఆ సత్యాలన్నీ తెలుసుకున్నప్పుడు అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చి ఆనందంతో పాటలు పాడేస్తారు. హల్లెలూయా. పరలోకంలో మన పాటలు గ్యాప్ లేకుండా పాడం, గ్యాప్ లేకుండా స్తోత్రాలు చెప్పం. దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తాడు. ఆ తెలియపరిచిన విషయం సంఘానికి తెలుసు. ఎత్తబడిన సంఘం పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ సంగతి తెలుసుకునంట ఆనందం తట్టుకోలేక ఎగిరి గంతులేసి, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలను, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు పాటలు పాడవలని. అక్కడ ఒక పాట వచ్చేస్తాను. పరలోకంలో పాటలు పాడి ఆరాధించే ఎప్పుడంటే ఆయన చెప్పిన సంగతులని తెలుసుకున్నాం. మనం ఇప్పుడు వరకు తెలుసుకుని చాలా తక్కువే, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అక్కడ తెలుసుకుంటున్న విషయాలన్నీ వింటున్నప్పుడు ఆనందిస్తామంట. ఇవన్నీ తెలియజేసేది ఎవరు?
ఎత్తబడిన సంఘం. అదే ఏలుబడి అంటే. అక్కడ కూడా అనేక రకాల ప్రజలు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ నడిపించే రాజరికం మనదే అవుతుంది. హల్లెలూయా. ఇది ఆ మాటకు అర్థం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూసినటువంటి మాట, సమస్త జనములను ఏలాలి అంటే, ఏలుబడి చేయాలంటే ఏం చెప్పాను మీకు? మగ శిశువై ఉండాలి. ఎవరై ఉండాలి? మగ శిశువు అంటే ఏం చెప్పాను? జయ జీవితం. నీకు నాకు ఏముండాలి? జయ జీవితం ఉండాలి. అందరు చెప్పండి, ఏం ఉండాలమ్మా? జయ జీవితం కావాలి. హల్లెలూయా చెప్పండి గట్టి. జయ జీవితం కావాలంటే మనం ఏం చేయాలో చెప్పనా? ఆ సమస్త జనాల్ని ఏలాలంటే ఇప్పుడే మన కళ్ళ ముందు కనబడే సమస్త దేశములను మనం జయించాలి. సమస్త దేశాలను జయించడం అంటే ఏంటి? తుపాకీ పట్టుకుని బాంబులు పట్టుకుని జయించడమా? నో నో నో. ఇంతగా సమస్త జనములు ఎవరు? బైబిల్లో నుంచి చూద్దాం, బైబిల్లో నుంచి అర్థాలు చూద్దాం. సమస్త జనములను జయించాలి, సమస్త జనాల్ని ఏలాలంటే ఈ భూమి మీదే మనము సమస్త జనములను జయించాలి. ఎవరు ఆ సమస్త జనములు? నేను చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబో దేశములోని నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములకు అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరజీలు, హివ్వీలు, యెబూసీలు 7 జనములు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు, క్యాస్ట్ అవుట్ మెనీ నేషన్స్. మెనీ నేషన్స్, అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నిటిని నువ్వు జయించాలంట. నీవు స్వాధీనపరచుకునబో దేశంలోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, మెనీ నేషన్స్, అనేక దేశాలను, అంటే సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు 1, 2 గిర్గాషీలు, 3 అమోరీలు, 4 కనానీలు, 5 పెరిజీలు, 6 హివ్వీలు, 7 యెబూసీలు, ఈ 7 దేశాలను నీవు నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టాలి. 7 దేశములను, 7 నేషన్స్. సమస్త జనములను ఏలనై ఉన్న ఒక మగ శిశువు పుట్టబోతుంది. అంటే ఎగిరి వెళ్ళబోతుంది. ఆ మగ శిశువు ఎవరంటే జయించిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమను నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే, పరిమళించెనే నా జీవితం పరిమళించెనే. ఆమె పరిమళించెనే నా జీవితం పరిమళించెనే, నా జీవితం. హల్లెలూయా. జయించిన వారు ఈ భూమి మీద ఎప్పుడు జయించిన వారని పిలువబడతారంటే సమస్త జనములను మనం జయించవలసింది. అక్కడ జయించి ఏళ్ళ పరిపాలన నీకు రావాలన్నా, పరలోకంలో నీకు నువ్వు అందరిని ఏలుబడి చేయాలన్నా ఎక్కడే అనేక మందిని జయించాలి. అంటే ఒక్క మాటలో సారాంశం చెప్పనా, నువ్వు ఎత్తబడాలంటే ఈ భూమి మీద జయ జీవితం చేయాలి. జయ జీవితం అంటే ఏంటి? సమస్త జనములను నీవు ఓడించాలి. సమస్త జనములు ఎవరు? క్లారిటీగా బైబుల్ చెబుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట ఈ పూట నీతో నాతో మాట్లాడుతున్నాడు. సమస్త జనములను జయించాలంటే నెంబర్ 1 హిత్తీయులు అంట. అందరు చెప్పండి ఎవరో? హిత్తీయులు. 1 హిత్తీయులు.
హిత్తీయులు అనే మాట మనకి ఎక్కడ కనపడుతుంది అంటే మీరు చదవవసరం లేదు, కానీ ఇది షేము, హాము, యాపేతు కుమారుల పిల్లల పేర్లు చూస్తుంటే అక్కడ ప్రపంచమంతా ముగ్గురులో నుంచి వచ్చింది. మరలా ఆదాము నుంచి వచ్చిందంతా కూడా నోవాహు ఆ జలప్రళయంతో కంప్లీట్ గా పూర్తయిపోయింది, ముగించబడింది. మరలా లోకమంతా ఎలా వచ్చింది? లోకమంతా ఎలా వచ్చిందండి? ప్రజలంతా ప్రపంచ దేశాలు, ఇండియా అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏ దేశమైనా సరే షేము, హాము, యాపేతు. హాము కుమారుల నుంచి వచ్చిన వాడే హిత్తీయుడు. ఎలాగంటే హాముకి కూషు, మిస్రాయిము, హాముకి కనాను, ఇలాంటి వాళ్ళందరూ పుట్టారు. వీళ్ళలో నుంచి చాలా దేశాలు వచ్చాయి, చాలా దేశాలు, కౌంట్లెస్ అనమాట, చాలా దేశాలు వచ్చాయి. అందులో కొంతమంది ఎవరంటే ఒకడున్నాడు, వాడి పేరు హేతు అనేవాడు ఉన్నాడు. హేతు అనేవాడి వాడి పేరును బట్టి కనానుకు హేతు అనేవాడు పుట్టాడంట. ఆ హాముకు కనాను పుట్టాడు. ఆ కనానికి చాలా మంది పుట్టారు. ఎవరు? మిస్రాయిము, కూషు. కూష్ అంటే ఆఫ్రికా కంట్రీ. మళ్ళీ కూష్ ఎక్కడది? ఇథియోపియలు, ఆఫ్రికన్స్. ఓకే, ఈ కూషు తర్వాత మిస్రాయిము, ఈజిప్టియన్స్, ఇలాగా వెళితే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక చెప్పుకుంటూ వెళితే హేతు పేరేంటి? కనానుకు పుట్టినవాడు పేరులో హేతు అనేవాడు ఉన్నాడు. హేతుకు పుట్టిన పిల్లల నుంచి వచ్చిన దేశమే హిత్తీయుల దేశం. ఎవరు జయించాలి? ఇశ్రాయేలీయులు కనాను చేరాలంటే హిత్తీయుల్ని. మనం పరలోక రాజ్యంలో ప్రభు రాకడొస్తే ఎత్తబడాలంటే మనం కూడా జయించాల్సిన ఒక గుంపు ఉంది, అదే హిత్తీయుల గుంపు. ఏంటి హిత్తీయులు? మనం కూడా అక్కడికి వెళ్ళి హిత్తీయులను జయించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు అంతరించిపోయారు. కానీ ఇప్పుడు నేను అంటాను, హిత్తీయులు ఎవరు? హేతు సంతానం. ఇలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో, సన్స్ ఆఫ్ టెర్రర్. హేతు అంటే అర్థము టెర్రర్. ఇప్పుడు హిత్తీయులు అనగా అర్థం ఏంటంటే ఇబ్బరు భాషలో సన్స్ ఆఫ్ టెర్రర్. నెంబర్ 2 ఫోబియా. ఈ రెండు అర్థాలు. అందరూ ఒకసారి చేతులు తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. వండేదాకా ఉన్నారంట, ఆరేదాకా ఉండలేకపోయారంట, తినేదాకా ఉండలేకపోయారంట. నేను మీకు అంతా వండి పెట్టి చక్కగా మీ నోట్లో పెట్టేటానికి టైం అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నీవు నేను జయించాలి అంటే ఏం జయించాలి అంటే నీలో ఉన్న భయాన్ని జయించాలి, నీలో ఉన్న ఫోబియాని జయించాలి. నీకు నాకు రావాల్సిన జయ జీవితం ఎక్కడంటే భయం. అంత వివరించలేకపోతున్నా, అందుకే ఫోబియా దగ్గరికి వచ్చి సన్స్ ఆఫ్ టెర్రర్. అక్కడ అది ఎక్కువ చెప్పాలి, కానీ టైం అయిపోయిందని అసలు విషయానికి వచ్చేస్తాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాస్త పులుసు కాస్త అది ఇది వేద్దాం అనుకున్నాం, కానీ డైరెక్ట్ మొక్కలు పెట్టేద్దాం అంటే. హల్లెలూయా చెప్పండి. మాకు పులుసు గిలుసు ఏం వద్దండి, డైరెక్ట్ మొక్క పెట్టండి, నవ్వులేసి తినేసి వెళ్ళిపోతాం అన్నట్టు చెప్తున్నారు. హల్లెలూయా. ఏం పెట్టారులేండి, అంత బాగా ఉంటుంది, బాగా జరుగుద్ది. కాస్త ఉప్పు తగ్గినా, కాస్త మొక్క తగ్గినా, కాస్త సాంబార్ తగ్గినా ఏం పెట్టారులేండి, అరే రే రే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడతారు, ఏం పెట్టారులేండి అని తీసి పడేస్తారు. ఒక చోట ఇట్లా కూరగాయల భోజనం పెడితే పెళ్లి బాగా జరిగింది. కూరగాయల భోజనం పెడితే అబ్బో పెద్ద చేశారులేండి పెళ్లి వాళ్ళు కూడా అన్నారు. ఏంటంటే మొక్క పెట్టలేదంట. పాపం. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో గమనించాలి, ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మీకు విషయం అర్థం కావాలి. ఈ సందర్భంగా ఏదో ఒక మాటలో నేను ఈ ఫోబియా గురించి చెప్పచ్చు డైరెక్ట్ గా, కానీ విషయం అంతా మీకు అర్థం కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని మీద ఆసక్తి పుట్టాలంటే, ఆసక్తి రావాలంటే, కేవలం ఆ ఫ్లేవర్ రావాలంటే ఒక్కటేస్తే అవ్వదండి. చికెన్ ఒకటే తీసుకొచ్చి పెట్టేసాం అనుకోండి, పచ్చి చికెన్, ఏమవుతుంది మీకు? తినగలరా మీరు? అమ్మో పచ్చి మాంసం తింటావా? దానికి ఏమేయాలి అంటే అప్పుడు మొత్తం ఏమంటారు, ఇంగ్రీడియంట్స్ ఏమంటారు దాన్ని, మసాలా, చెక్క, మొగ్గ, చాలుకలు, ఇంకా చెప్పండి. కేరళ ఒకసారి పెళ్లి భోజనం తిన్నాను సార్ కేరళలో. అక్కడ పలావులో ఏమంటారు దాన్ని, ఏమంటారు, తీగ ఉంటుంది పుల్ల పుల్లగా, ఏమంటారు దాన్ని, పైనాపిలే కదా, పైనాపిల్ మొక్కలు, కిస్మిస్లు, ఇంకేంటి అన్నీ వేస్తారండి. యాలకులు వేస్తాం మనం, వాళ్ళే వేస్తారు యాలకులు, లవంగం అన్నీ వేస్తారు. ఇవి కూడా వేస్తారు, తీగా పుల్లగా ఉంటుంది చక్కగా. ఏది? పలావ్. అంటే అవన్నీ వేసిన తర్వాత దాని టేస్ట్ వస్తుంది. అలాగే చికెన్లో కూడా మనం వేయాల్సినవన్నీ వేస్తే కానీ చాలా టేస్ట్ వస్తుంది. కొంతమంది పెరిగేస్తారు, కొంతమంది కొబ్బరి వేస్తారు, రకరకాలుగా బోళ్ళు వేస్తుంటారు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాక మరీ మారిపోయారు మీరంతా, రకరకాల కొత్తగా ఉంటున్నారు, మా మీద ప్రయోగాలు చేస్తున్నారు మీరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ముందు మాకు పెట్టినాకే మీరు తినేది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇంటి వాళ్ళకి పెట్టినాక తర్వాత తింటారు. తింటారండి ముందు తినేస్తారండి? ఏమ్మా మీరు ముందు తినేస్తారండి?
మగవాళ్ళకి పెట్టినాక తింటారు కదా, లేకపోతే కలిసి తింటారు కదా, కలిసి తినాలి, ఓకే. అలాగే ఇక్కడ కూడా ఒక విషయం మనకు ముఖ్యమైనది, ఈ ప్రసంగానికి ముఖ్యం. జయ జీవితం ఎక్కడ అంటే నీకున్న ఫోబియా జయించాలి. కొంతమందికి ఫోబియా ఉంది. ఫోబియా అంటే ఏంటి? భయం. నా చిన్నప్పుడు బాగా గుర్తు, మా నాన్న బాగా గేదెలు మేపేవాడు. గేదెలు ఉన్నాయి మా ఇంట్లో, గేదెలు, మేకలు, గొర్రెలు. అయితే నా చిన్నప్పుడు బాగా గుర్తు, మా నాన్న ఒక గేదెను తీసుకుని బాగోలేదని చెప్పి తీసుకెళ్తాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడు. అంతే, అది రిక్షా బండి చూసిందంతే పారిపోయింది, అడ్రస్ లేదే. దాని ఫోబియా ఏంటి తెలుసా? రిక్షాని చూస్తే పారిపోతుంది. హలో, అర్థమైందా? కొంతమంది కొన్ని ఫోబియాలు ఉంటాయి. యేసునామములో జన్మతః వచ్చిన ఫోబియాలు తొలగిపోవును గాక, మధ్యలో వచ్చిన ఫోబియా తొలగిపోవును గాక. ఏ భయంతోనో నాకు తెలియదు, భయాన్ని గురించి చెప్పే ముందు అది చెప్పకుండా ఉండలేకపోతున్నా. సన్స్ ఆఫ్ టెర్రర్. టెర్రర్ అంటేనే భయంకి మించిందనమాట, భీకరమైనది. దానికి ఇదే పదం నుంచి టెర్రరిస్ట్ వచ్చింది. ఇదే పదం నుంచి భయంకరత్వం, బీభత్సం, క్రూరత్వం, క్రూరమైన, భయంకరమైన, భయంకరమైన భీకర కుమారులు అంట. ఈ మాటకు అర్థం ఏంటి? ఎలా చెప్తామా? భీకర కుమారులు. ఇదే పదంలోంచి మనకు టెర్రరిస్ట్ అనే పదం వచ్చింది, క్రూరత్వం అనే పదం వచ్చింది. ఎందుకు మారిపోతాం టెర్రర్గా? టెర్రర్గా ఎలా మారుతారండి? భయంకరులుగా ఎలా మారుతారండి? భయంకరులు ఎలా ఉంటారండి? ఆ క్రూరులు ఎలా ఉంటారు? టెర్రరిస్ట్ అనే పదం మనం ఎవరికి పలచవచ్చు? టెర్రరిస్ట్ వాడికి మంచి చెడు తెలియదు. అరే, మీ చెల్లి లాంటిదిరా, మీ అక్క లాంటిదిరా, మీ తమ్ముళ్ళు లాంటోడురా, మీ అన్న లాంటోడురా, మీ నాన్న లాంటి, ఎందుకు రాని చంపడం? లేదో, నేను వచ్చింది చంపడానికి, జాలి దయ అక్కడ ఉండదు వాళ్ళకి. హలో, ఢిల్లీలోనే అప్పుడు ఏదో హోటల్లో దిగారు కదా టెర్రరిస్టులు, దొరికినట్టుగా. అరే, మా అన్నలాగా ఉన్నాడు. నో, అన్న చోట అక్కడ చెల్లిలాగా ఉన్నాడు. అడిగి మంచి చెడు. అందుకని వీళ్ళని ఎలా పోలుస్తామంటే జంతువులకు పోలుస్తాం. ఏ జంతువుకి? క్రూర జంతువులకి. ఒకడెవడికో ఆ సింహం ఆట ఆడుకుంటో, లేకపోతే తాగో మొత్తానికి పడ్డాడు లోపల ఫోన్లో, గుర్తుందా మీకు? పడితే వాడు దండం పెడుతున్నాడు. ఎవరికి? సింహం దండం పెట్టి తాగుద్దంటారు. మంచి చెడు తెలుసా? ఓకే, ఏమంటారు? ఆయుష్మానుభవ అని అంటదండి. ఏమంటదండి? దండం పెట్టిన దానికి తెలియదు. దానికి తెలిసింది ఒకటే, క్రూరంగా ప్రవర్తించడమే. అలా పెట్టాడు. అది మీ అన్నలా అంటాడు, మీ చెల్లెలా అంటాడు, మీ అక్కలా అంటే దాన్ని వదిలేయనంటే వదలడం, కాల్చి చంపేస్తాడు. పిల్లలు కూడా కాల్చి చంపుతాడు. టెర్రరిస్టులు ఎలాంటి ఉంటారు తెలుసా? గర్భసంచిలో ఉన్న పిల్లలను కూడా కోసి పైకి తీసి తెగ్గొట్టారు. టెర్రరిస్టులు. క్రూరత్వం. ఎలా తయారయ్యారు వీళ్ళు? అది చెప్పే ముందు ఒక మాట వినండి. ఈ టెర్రరిజం, ఈ క్రూరత్వం, జంతువులు ఎలాగైతే ప్రవర్తిస్తాయో అలా ప్రవర్తిస్తాడు. ఒక మాట చెప్పనా? జంతువులకు ప్రవర్తించే అంటే వాటి వెనకాల అవి 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 దుష్ట ప్రభావాలతో ఉన్నాయండి. లేకపోతే ఏమంటారు దాన్ని? వాడి స్వభావం అదే. అయితే విషయం ఏంటంటే వాళ్ళు అంత భయంకరంగా మారడానికి ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి తీసుకొస్తా. మీ అందరికి సౌలు తెలుసు కదా, దావీదు సౌలు. హలో, దావీదు సౌలు. సౌలుకి ఒక భయం ఉంది. ఆ భయం ఏంటి తెలుసా? నేను కాకుండా దావీదు రాజైపోతాడని ఒక భయం, ఫోబియా. ఆ భయంతో చివరికి ఏం చేసి తెలుసా అండి? దావీదునే చంపాలని చూస్తాడు. నీకు అల్లుడు అవ్వాలి, నీకు బదులుగా చేయని తెచ్చాడే, నువ్వు చంపాల్సిన వాడు, నువ్వు చంపలేకపోయావు. కానీ గొలియాతుని ఎవరు చంపారు? దావీదు చంపాడు. నువ్వు చేయాల్సిన పని దావీదు చేశాడుగా, గౌరవించాలి కదా. కానీ అతడు క్రూరుడిగా మారిపోయింది. ఎక్కడ దొరికితే అక్కడ నీవాడే కదా, మీ దేశస్తుడే కదా, నీకు జయం తెచ్చిపెట్టినోడే కదా. అయినా కనపట్ల, మంచి కనపడదో చెడు. అదే చెప్పాను, టెర్రరిస్టులు. ఎందుకు టెర్రరిస్టులుగా మారాడు? ఎందుకు చంపేవాడిగా మారాడు? ఎందుకు మంచి చెడు కనపట్టలేదు సౌలు కంటే? సౌలు భీకరుడుగా, భయంకరుడుగా, ఏమంటారు, క్రూరుడుగా, ఇంకా టెర్రర్గా మారిపోయాడంటే అర్థం అతనిలో ఒక టెర్రర్ ఉంది, అతనిలో ఒక భయం ఉంది. ఆ భయమే అతను టెర్రరిస్ట్గా మార్చింది. అర్థమవుతుందా మీకు? ఈ పూట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీకున్న టెర్రర్, నీకున్న ఫోబియా ఏంటి?
నీ ఫోబియా వల్ల అనేకులకు నువ్వు ఒక క్రూరంగా కనపడుతున్నావే, ఒక టెర్రరిస్ట్గా కనపడుతున్నావే. ఏంటి నీ ఫోబియా? రకరకాల ఫోబియాలు, రకరకాల భయాలు ఉన్నాయి. ఈ పూట హిత్తీయులను చంపుదువుగాక. హిత్తీయులు ప్రభు చెప్పింది అది మిగల్చొద్దు, వాళ్ళతో నిబంధన కూడా చేసుకోవద్దు, వాళ్ళని లేకుండా హతమార్చేసేయి. నువ్వు ఆ దేశాన్ని సొంతం చేసుకోవాలంటే జయ జీవితం ఎక్కడంటే ఇదిగో హిత్తీయులను చంపుట వలన. హిత్తీయులు ఎవరంటే భయం. ఏ భయం? కొందరికి భవిష్యత్తును గురించిన భయం, కొందరు రోగానికి వచ్చిన భయం, కొందరు సమస్యలను గురించిన భయం, కొందరికి కోర్టు సమస్యను గురించిన భయం, కొందరు పిల్లలను గురించిన భయం, కొందరికి ఇల్లు కడతానో లేదో అనే భయం. హలో, నేను వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళగలనో లేదో అనే భయం. అబ్రహాం దేవుడు చెప్పిన మాట ఏంటండి? అబ్రహామా, భయపడకు, నేను నీకు ఎందుకు భయపడద్దు అన్నాడు. అతను భయం ఏంటి తెలుసా? భవిష్యత్తును కూర్చున్న భయం. నేను ఇంత సంపాదించానే, నేను సంపాదించిందంతా నా వారసులు ఎవరు లేకుండా ఎవరికో దారాదత్తం చేయాలనే భయం. అంటే భవిష్యత్తును కూర్చున్న భయం. పిల్లలు లేరనే భయం, పిల్లలు పుడితే పెళ్లిళ్ళు అవ్వలేదని భయం, కొంతమందికి ఇల్లు లేదని భయం. ఈ పూట ఏ రకమైన భయంతోనో నాకు తెలియదు. ఈ పూట నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంది. ఇది ఖచ్చితం, ఇది నిజం, ఇది యథార్థం. మీరు చెప్పుకోకపోయినా ప్రభు మీకు పూట చెప్పిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అన్ని భయాలు ఒక్కరికే లేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫోబియా ఉంది, భయం ఉంది. ఆ భయం ఎందుకు నాకు తెలియదు. అది భవిష్యత్తును గురించా, పిల్లలు పుట్టలేదనా, వారసులు లేరనా, డబ్బు ఎలాగనా, ఇల్లు కట్టలేదనా, రోగం తగ్గదనా, గమ్యం చేరుకోలేమనా. అబ్రహాంకి ఎలాంటి భయాలే ఉన్నాయి. బైబుల్ అంటుంది భయం. ఈ భయాన్ని గురించి బైబిల్ చెప్తున్న మాటలు, 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే టైం చాలా అయిపోయింది. ఎలా ముగించాలా, ఎలా దీన్ని కంక్లూడ్ చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. 2 మాటలు చెప్తాను. భయం ఉంటే నీ జీవితంలో ఏముంటుంది తెలుసా? భయం ఉంటే అబద్ధాలు చెప్పేస్తా. ఒకరోజు ఆ శారా దగ్గరికి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి నీకు పిల్లల్ని ఇస్తాను, మగబిడ్డని ఇస్తా, వచ్చే సంవత్సరం కల్లా నువ్వు మగబిడ్డ నీ ఒళ్ళో ఉంటానంటే పక్కన నవ్విందంట. అప్పుడు అన్నాడంట, దేవదూత అన్నారంట, నువ్వు నవ్వావు కాదంటే, అబ్బే నేను నవ్వాలి. భయపడి నవ్వలేదని చెప్పాను. శారా భయపడి 18:14 ఆదికాండం నవ్వలేదు అని చెప్పింది. ఆదికాండం 32:7 యాకోబు భయపడి 2-3 సైన్యాలుగా చేసి ఏశావును ఎదుర్కొంటున్నాడంట. విశ్వాసం లేకపోతే భయం ఉంటుంది. అలాగే 1 సమూయేలు 15:24 భయపడి ఆజ్ఞను అతిక్రమించాడట. భయపడి ఆజ్ఞను అతిక్రమించాడంట. 1 సమూయేలు 15:24 భయం వలన భయపడి ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించేశాడంట. ఎందుకని ఆజ్ఞ తప్పావు? భయం వేసిందట. జనులకు జడిసి భయపడి ఆజ్ఞను అతిక్రమించేశాడంట. ఆదామా, ఎందుకు నువ్వు దూరం అయిపోయావు, నాకు దూరంగా వెళ్ళి పరిగెత్తావంటే భయం. భయం మనిషిని దేవుడికి దూరం చేస్తుంది. భయం. ఎందుకు దాక్కున్నావంటే భయం. ఆదాము దాక్కున్నాడు, భయం. అదే మాట యోబు గ్రంథంలో ఆదాము గురించి చెప్తాడు. యోబు గ్రంథం మనం చూసినట్లయితే వచనం ఎంత అంటే 31:33 భయము దేవుని దగ్గర నుంచి దాక్కునేటట్టు చేస్తాడు, దాచబడి ఉంటాడు. భయం వల్ల దేవునికి దూరం అయిపోతాం. భయం వల్ల చెప్పండి దాచబడిపోతాం, లేకపోతే దాచిపెట్టేస్తాం కొన్ని విషయాలు. భయం వల్ల అబద్ధం ఆడేస్తాం. భయం వల్ల మనం అవిశ్వాసంతో యాకోబులాగా ఉంటాము. ఆదికాండము 32:7 ప్రకారం. అలాగే భయం వల్ల ఆజ్ఞ అతిక్రమిస్తాం. మీకు మాట చెప్పాలి, ముగించేస్తున్నా. భయము అనే పదాన్ని దానియేలు దగ్గర తీసుకొస్తే బైబిల్ అంటుంది, సింహాల బోన్లో వేస్తానని చెప్పినా, రాజాజ్ఞను మేర్తన్నానని తెలిసినా, బైబిల్ చెప్తుంది రాజాజ్ఞకు భయపడక, ఆ పడవేయబడతాను అని తెలిసి కూడా సింహాలకు భయపడక దేవుని కోసం నిలబడిన వాడు దానియేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే భయపడొద్దు. భయాలు 2 రకాలు, కన్స్ట్రక్టివ్ ఫియర్, డిస్ట్రక్టివ్ ఫియర్. నీ జీవితంలో దేవుని భయము అది కట్టేది, కన్స్ట్రక్టివ్. మిగిలిన భయాలన్నీ నీ జీవితంలో పడగొట్టేది నీ జీవితాన్ని. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే ఎక్కడ భయపడాలి? దేవునికే భయపడాలంట. ఇదిగో నీ శరీరాన్ని, నీ ఆత్మను, లేకపోతే నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని లేదా నీ ఆత్మను నరకములో పడవేయగలవానికే భయపడాలి. నీ దేహాన్ని చంపేవాళ్ళకి కాదు, నీ ఆత్మను
నరకానికి పడవేయగలవానికి భయపడండి అని బైబిల్ చెప్తుంది. మన భయం దేవుని ఎడల భయం ఉండాలి తప్ప మిగిలిన విషయాల్లో భయం ఉండొద్దు. దేవునికి భయపడేవాడు దానియేలు కాబట్టి అతడు రాజాగ్నికి భయపడలా, చెప్పండి, సింహాల బోనుకు కూడా భయపడలా. దేవునికి భయపడేవాళ్ళు కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగోలు 7 అంతలు చేసిన అగ్నికి భయపడలేదు. దేవునికి భయపడేవాడు కాబట్టి మొర్దెకై హామానుకు మొక్కడానికి ఇష్టపడక, అందరూ మొక్కుతున్నారంట, హామానికి దండం పెడుతున్నారంట, ఈయన మాత్రం గేట్ దగ్గర ఉండి ఇలా అని ఆహ్వానించాలి, కానీ ఇతను మాత్రం ఎప్పుడు ఇలాగే దేవుడికి మొక్కుతాడంట. మొర్దెకై దేవునికి మాత్రమే భయపడ్డాడు. మిగిలిన వాళ్ళకు దేవునికి భయపడేవాడు ఎవరికే భయపడ్డా. దేవునికి భయపడటం నేర్చుకో, దేవునికి భయపడటం నేర్చుకో, అన్ని భయాలు తొలగిపోతాయి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. అందరూ లేచి నిలబడండి, ఒకసారి ఒక్క నిమిషం లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ భయంతో ఉన్నావు ఈ పూట? ప్రభువా, ఈ భయము ఎలా జయించగలమంటే ఒకటే, భయము జయించడానికి దేవుని ఆత్మ సహాయమే. మనము ఆత్మ వలన భయాన్ని జయించగలం, దేవుని వాక్యం వలన భయాన్ని జయించగలము, మనకు మనముగా ధైర్యం తెచ్చుకోవడం వల్ల భయం జయించగలము. బైబిల్ అంటుంది, భయపడక ఆయన నమ్ముకొను అని రాయబడి ఉంది. ఆయన నమ్ముకోవటం వల్ల భయాన్ని జయించగలము. భయపడక